పరలోకమందున మా తండ్రి, ఈ ప్రత్యేకమైన ఒక్కరోజు సభలో కొన్ని గంభీరమైన సంగతులు మాతో మాట్లాడండి. ఏ ఊరు పోయినా తండ్రి, ఎక్కడికి పోయినా అవి సంఘాలని సమాజం అని తేడా లేకుండా చాప కింద నీరులా పెట్టరేగిపోతున్న తండ్రి, ఒక భయంకరమైన బలహీనతలను గూర్చి యవనస్తులకి, కుటుంబ సభ్యులకి, నడవయసులో ఉన్న వారికి, భవిష్యత్తు కొరకు మంచి మార్గాలు ఎతికే వారికి అందరికీ తండ్రి తగిన కొన్ని సందర్భాలు సరైనవి తండ్రి బోధించడానికి మాతో మా అందరితో మీరు మాట్లాడారు. మీ సహాయం లేకపోతే మేము ఏం మాట్లాడలేము తండ్రి. మీకు అనుకూలమైన పాత్రగా మమ్మల్ని ఉపయోగించుకోండి. మాతో మా అందరితో మీరు మాట్లాడతారని కోరుతూ సమస్త విధములైన మహిమను మీకు ఆరోపిస్తూ క్రీస్తున్నామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. కొన్ని నిలువైన సంగతులు మనం విందాం. ముఖ్యంగా ప్రతి వయస్సుకులు వినవలసిన ముఖ్యమైన సంగతులు. క్రొత్తగా బైబిల్ చదువుతున్న వారు, క్రొత్తగా బైబిల్ని పాటించిన వారు, నేర్చుకోవాలని అనుకున్న వారు ఎవరైనా ఉంటే ఉపదేశకుల్ని అడుగుతుంటారు. అన్న, నాకు బైబిల్ చదవాలని ఉంది, నేను బైబిల్ చదువుతాను, నేను ఎక్కడి నుండి ప్రారంభిస్తే బాగుంటుందని ఉపదేశకులను అడిగినప్పుడు 90% ఉపదేశకులు చెప్పే మాట ఏంటంటే, సామెతల గ్రంథం చదవండి అని చెప్తారు. నిజమే అది. సామెతలు యవనస్తునికి దిశానిర్దేశాన్ని సూచిస్తాయి. సామెతలు యవనస్తుడికే కాదు, మధ్య వయస్కుడికి కూడా సూత్రాలు నేర్పిస్తాయి. సామెతలు మధ్య వయస్కులకే కాదు, సంసార జీవితంలో సరిగ్గా ఎలా నడుచుకోవాలో కూడా చెప్తాయి. సామెతలు వృద్ధులు ఎలా మాదిరిగా ఉండాలో చెప్తాయి. సామెతలు భయభక్తులంటే ఏంటో చెప్తాయి. సామెతలు, మరలా నేను చెప్తున్నా, మన ప్రజెంట్ లైఫ్, రాబోతున్న భవిష్యత్తు జీవితానికి ఎలాంటి పునాదులు వేసుకోవాలో చెప్తాయి. మరొక అదర్ సైడ్ ఏంటో చెప్పనా, మన గుండెల్ని పొడి చేసే ఒక సున్నితమైన చాప కింద నీరులా పాకేసే కొన్ని భయంకరమైన విషయాలు ముఖం మీద ఏలెట్టి చెబుతుంది. అదే సామెత. కానీ మనతో వచ్చిన గొడవ ఏంటంటే, చేయడానికి రాని సిగ్గు వినడానికి వచ్చిందట. అది వ్యవహారం. ఈ మేకపోతు గాంభీర్యం ఎక్కడ తగ్గించం మనం. ఏంటంటే ఇలాంటి మాటలు చెప్తున్నారు అంటారు, కానీ చేయాల్సినవన్నీ మాత్రం ఉన్నారు అందరూ. అలాంటి వారికి బైబిల్ పట్టుకొని బైబిల్లో ఉంటూనే, బైబిల్ వాతావరణంలో తిరుగుతూనే దొంగేసాలు వేసేవారికి, యవనస్తులుగా ఉంటూనే ఇది ఇప్పుడు తమ్ముళ్ళలాగా మంచిగా పాటలు పాడేసి వెనక్కిపోయి తెరనకాల సీన్లు చేసేవారికి, ప్రతి ఒక్కరికి తగిన సామెతలు గ్రంథం. సో దీని ఇంట్రడక్షన్ ఎలా ఉందో ఒకసారి అందరూ బైబిల్ ఓపెన్ చేయాలి. సామెతల గ్రంథం అందరూ బైబిల్ తీయాలి. వినిన వారు మరింత లోతుగా వినాలి. ఎందుకంటే కొన్ని విచిత్రమైన సంగతులు ఇక్కడ ప్రస్తావింపబడ్డాయి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు జ్ఞానమును ఉపదేశమును అభ్యసించుటకును నీతి న్యాయము యథార్థతను అనుసరించుటకు, బుద్ధిని కుశలతను ఇచ్చుటకు, ఉపదేశము నొందుటకును, జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవనులకు తెలివియు వివేచన పుట్టించుటకును తగిన సామెతలు. ఇంట్రడక్షన్ ఎంత బాగుందో చూడండి. ఎవరు ఈ సామెతల యొక్క రైటర్ ఎవరని ఈ గ్రంథాన్ని అడిగితే చెబుతున్నాడు ఆయన, కింగ్ సాల్మన్, రాజు అయిన సొలొమోను. ఎవరు ఈ సొలొమోను? వెరీ గుడ్, దావీదు కుమార్. ఈయన ఎంత జ్ఞాని అంటే, దావీదు
కత్తి చేత రాజ్యాలను జయించాడు. కానీ ఈ రాజు యుక్తి చేత రాజ్యాన్ని లోబర్చాడు. దట్ ఈజ్ కింగ్ సల్మాన్. ఆయన ఎంత జ్ఞానవంతుడంటే భూరాజులను, భూపతులను, రాణి వంశకులను, రాణీలను ఆయన జ్ఞానం వినడానికి వచ్చేవారట. నిజంగా ఒక మాట నేను చెప్పనా? ఆగుదాం, మీ సీనియారిటీకి వందనాలు. జరుగుతున్న ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా వింటే, ఒక రాజు మరొక రాజు దగ్గరికి రావడం అంటే ఎంత బిజీ లైఫ్ ఉంటుంది చెప్పండి. రాజ్యాన్ని పాలించాలి, ఆర్థిక పరమైన లెక్కలు తేల్చాలి, కుటుంబాన్ని, రాజ్యాన్ని పాటించాలి, శత్రువర్గాల యొక్క అడుగు జాడలు ఎలా ఉన్నాయో గమనించుకోవాలి. ఇంత బిజీ షెడ్యూల్ ఉన్నప్పుడు ఇవన్నీ పక్కన పడేసి సొలొమోను దగ్గరికి రావాలనుకుంటున్నారంటే ఈయన స్టాండింగ్ ఏంటో మనకు అర్థమైపోవాలి. మీకు అర్థమైందా? రాణీలు కూడా ఈయన దగ్గరికి రావాలనుకున్నారంటే జ్ఞానం వినడానికి ఈయన చెప్పే వాగ్దాటి జ్ఞానము ఎంత లోతైనదో మనకు అర్థమైపోవాలి. కాబట్టి రాజులే ఈయన మాటలు విన్నారంటే, రాణీలే ఈయన మాట విన్నారంటే అన్ని పక్కన పడేసి మనం రాజులుమా? ఈది నెంబర్లు కూడా కాదు మనం. అది ఓపెన్గా ఒప్పుకోవాల్సింది. పంచాయతీలో నిలబెడితే ఓడిపోతాం మనం. పంచాయతీ ఎలక్షన్ అయినాయిగా మొన్న. మరి మనం ఏమీ కానప్పుడు అంత బిజీ షెడ్యూల్ ఉన్న బిగ్గెస్ట్ పర్సనాలిటీసే సొలొమోను జ్ఞానం వినడానికి వెళితే మరి మనం వినాలంటే మనం ఎన్ని పక్కన పెట్టేయాలి చెప్పండి. అందుకే ఒక గంట పక్కన పెట్టండి, ఓకేనా? డీలోకి అయితే ముందుకెళ్దాం, ఓకే. కాబట్టి ఆయన దగ్గరికి మనం వెళ్ళినప్పుడు అది సొలొమోను జ్ఞానం కాదు, అది సాక్షాత్తు దేవుడిచ్చిన జ్ఞానము. ఆ జ్ఞానం వింటే ఏమి జరుగుద్దో నేను చదువుతాను, అందరూ వినండి, నేను చదువుతాను. జ్ఞానము లేని వారికి బుద్ధి కలిగించుటకును, యవ్వనులకు తెలివియు వివేచన పుట్టించుటకును తగిన సామెతలు. ఒక మాట అడుగుతున్నాను, జ్ఞానం లేని వారంటే యవనస్తులేనా? జ్ఞానం లేని వారన్న పదంలోనికి సంసారులు, సొసైటీలో గుడ్ విల్ ఉన్నవారు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడు వస్తాడా? ప్రతి ఒక్కరు వస్తారు. జ్ఞానం లేనివారంటే నేను అడుగుతున్నాను, మన జ్ఞానులుమా? మన జ్ఞానులు అయితే ఈ ఊర్లో ఎందుకుంటాం? అమెరికాలో ఉందాం. మన జ్ఞానులు అయితే ఎక్కడ ఎందుకుంటాం? చాలా బాగుండేది. మన జ్ఞానులు కాదు కాబట్టి దారిద్ర్య రేఖకు దిగుని ఇంకా బతుకుతున్నాం మనం పేదరికంలో. సంపాదిస్తాం కానీ దాన్ని కూడబెట్టుకోవడం కూడా మనకు రాదు. మన ఫ్యామిలీని ఎలా రన్ చేయాలి కూడా మనకు రాదు. మనకి జ్ఞానం లేదు కనుకే బైబిల్ అంటుంది, జ్ఞానవంతులు తమ ఇల్లుని ఎలా చక్కబెట్టుకోవాలో తెలియాలన్నా, యవనస్తులు వాళ్ళ బ్రతుకులను నడుములను ఎలా కట్టుకోవాలో తెలియాలన్నా, జ్ఞానము వివేచన, తెలివియు వివేచన తెలియాలన్నా సామెతలు ఖచ్చితంగా చదవాల్సిందే. మరో మాట అంటున్నాడు, జ్ఞానము గలవాడు విని పాండిత్యము వృద్ధి చేసుకొనును, వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకొనును. ఎవడు జ్ఞాని అన్నదానికి బైబిల్ చెప్తుంది, వినేవాడు జ్ఞానవుతాడు. ఎందుకంటే వాడు పాండిత్యం సంపాదిస్తాడు. విననివాడు ఏమవుతాడు చెప్పండి? జ్ఞానానికి విరుద్ధ పదం అజ్ఞానం అవుతాడు. మీకు బాగా తెలియాలంటే ఇదే సామెతలో, టైం లేదు కనుక అది వేరే లైన్, జస్ట్ టూకి ఒక మాట చెప్తాను. జ్ఞానము లేకుండా జరుగుతున్న విషయం ఏంటో పసిగట్టకుండా గొడవకి వెళ్ళిన వాడు ఏమవుతాడని సామెతలో చెప్పాడు. మెత్త కొట్టించుకుని ఇంటికి వచ్చేస్తాడని చెప్పాడు. మీరు ఆ మాటను చదవండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఎడాపిడా వాయించి నువ్వు మధ్యలో గొడవకు తిరమరం లేకుండా, జ్ఞానం లేకుండా వెళ్ళిపోయావు అనుకో, ముందు నీకు తగిలేస్తే. ఆ సామెతలోనే చెప్పాడు. చాలామంది చూడండి, ఆగరా అంటే ఆగడు, వెళ్ళిపోతాడు మధ్యలోకి. 4 తగిలిస్తారు, సైలెంట్గా వచ్చి ఎండుబోం ఎక్కడుంది అన్నాడు. యా పాపం అలాంటి నేను చెబుతున్నా, దేహానికి దెబ్బలు తగలకుండా ఉండాలన్నా, బతుకుకి దెబ్బలు తగలకుండా ఉండాలన్నా, మన సంసారాలకు కూడా బీటలు పడకుండా ఉండాలన్నా
ఖచ్చితంగా సొలొమోను ద్వారా దేవుడు చెప్పిన సంగతులు వినాలి. ఆ విన్న దాని ప్రకారం మనం పాండిత్యం సంపాదించినాడు. వివేకము గలవాడు ఆలకించి నీతి సూత్రములను సంపాదించుకును. వీటి చేత సామెతలు, బావచూచిన విషయములను, జ్ఞానుల మాటలను, వారు చెప్పిన గూఢవాక్యములను జనులు గ్రహింతురు అని చెబుతూ యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే తెలివికి మూలం. అంటే ఈ సామెతల గ్రంథం మనకి ఏమి నేర్పిస్తుంది అంటే, ఓవరాల్గా ఒక లైన్లో చెప్తున్నాడు, దేవుని యెడల భయభక్తులు నేర్పిస్తుంది. అదే జ్ఞానం, అదే తెలివి. మరి ఎలా భయభక్తులు నాకు నేర్పిస్తుంది, ఎలా నాకు జ్ఞానము నేర్పిస్తుంది? దేవుడంటే నా గుండెలు గుబేలమనిపోయేంత భయము, దేవుడంటే భక్తి, పరిశుద్ధత, ఇవన్నీ నాకు ఎలా వస్తాయంటే కొన్ని లైన్స్ లైఫ్ ఎక్స్పీరియన్స్ చెప్పుకొచ్చాడు ఆయన. లైఫ్ లెసన్స్ మాట్లాడాడు ఆయన, జీవిత సత్యాలు మాట్లాడాడు ఆయన. ఆయన చూసిన కొన్ని కేస్ స్టడీస్ రాసుకొచ్చాడు. ఎవరు? సొలొమోను గారు. ఆయనతో వచ్చిన గొడవ ఏంటంటే ప్రతి విషయాన్ని చూశాడట ఆయన. సూర్యుని కింద జరుగుతున్న ప్రతి దానిని పరిశీలించి, అనుకుంటానండి ఇలాంటి సైంటిస్ట్ ఇప్పటికొచ్చి పుట్టలేదు. భావశాస్త్రాన్ని గురించి మాట్లాడిన వాడు భూగోళ శాస్త్రాన్ని గురించి మాట్లాడరు, భూగర్భ శాస్త్రాన్ని గురించి మాట్లాడిన వాడు సోషల్ ఈవెంట్స్ కోసం మాట్లాడరు, సోషల్ ఈవెంట్స్ కోసం మాట్లాడిన వారు గెలాక్సీల గురించి మాట్లాడు, ఖగోళం గురించి మాట్లాడు. బట్ కింగ్ సాలమన్ లాంటి వాడు కాదు. భూగర్భాలు మొదలుకొని బతుకుల వరకు, బతుకులు మొదలుకొని ఖగోళం వరకు, ప్రతిదీ గోడల్లో మొలిసిన మొక్కల వరకు ప్రతి విషయాన్ని కూలంకషంగా మాట్లాడగలిగే, ఒక మాట చెప్పాలంటే సైంటిస్ట్. ఎవరు? సొలొమోను గారు. నేనంటే ఆయన గొప్పోడని అన్న కానీ దేవుడు ఆయన అంత గొప్పగా వాడుకున్నాడు, అంత గొప్పగా ఆయన్ని వాడుకున్నాడు. ఆయన గొప్పతనం, ఆయన చెలుతులు, ఆయన చమత్కారము ఒకసారి చూద్దాం, వెళ్దాం ఒకసారి. ఇదే సామెతల గ్రంథం 7వ అధ్యాయం. మరలా విందాం ఈ మాటలు ఒకసారి. సామెతల గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. నా కుమారుడా, నా మాటలు మనస్సు నుంచుకో, నీ యొద్ద దాచిపెట్టుకొను. ఏంటట? నా కుమారుడా, నా మాటలు మనస్సు నుంచుకో. ఎవరా కుమారుడు? సొలొమోను గారి కుమారుడు అంటే నువ్వు చాలా జ్ఞానివి. సొలొమోను గారి కుమారుడే కాదు, నువ్వు, నేను, విశ్వాసులైన వారు, ఆయన మాటలు వింటున్న వారందరినీ సంబోధిస్తూ నా కుమారుడా, నేను తండ్రి లాంటి వాడిని మీకు చెబుతున్నాను, నా అనుభవం మీకు చెబుతున్నాను, జర జాగ్రత్తగా విను అన్నాడు. ఏం చెప్తావు పెద్ద ఆయన? ఆయన దగ్గర చెవిట్టావు అనుకోండి, స్టార్ట్ చేశాడు ఒక కేసు. 6వ వచనం. నా ఇంటి కిటికీలో నుండి, నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా, జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనబడదు. ఆగుదాం. తన లైఫ్ లెసన్ ఒకటి చెప్తున్నాడు చూడండి, లైఫ్ ఎక్స్పీరియన్స్, లైవ్లో చూసిన కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నా అల్లిక కిటికీలో నుండి నేను పారచూడగా, నా ఇంటి కిటికీ, ఆ కిటికీకి ఏముందట? అల్లిక కిటికీ అన్నాడు. మీకు బాగా తెలుసు లేదో నాకు తెలియదు కానీ సొలొమోను జ్ఞానం ఇక్కడ కనబడుతుంది చూడండి. అల్లిక కిటికీ అంటే, ఇప్పుడు కొన్ని గ్లాసెస్ వచ్చాయి. ఇప్పుడు బయట ఉన్నవారు మనకు కనబడతారు కానీ లోనున్న మనం బయటకు కనబడతాం. ఆ టెక్నాలజీ అనమాట ఆ రోజుల్లో ఉన్నది. అల్లిక కిటికీలు అనేవారు, వాటి అల్లుతారు వాటిని. కొన్ని ఇప్పుడు అప్పుడప్పుడు మనం చూడండి, కొన్ని అడ్డు కర్రలు పెట్టి, నిలువు కర్రలు పెట్టి అల్లుతుంటారు చూసారా? బయట వాళ్ళు మనకు కనబడతారు, మనకు కనబడడం వల్ల. అలాంటి అప్డేట్ టెక్నాలజీ లాంటి ఒక టెక్నాలజీ ఆ రోజు అలాంటి వాడితో ఆయన ఇంటిని నిర్మించాడట. ఎవరు? సొలొమోను గారు. నేను అడిగితే మనకన్నా అప్డేట్ కిటికీలు వాడాడు ఆయన. ఎందుకు చెప్పనా? మన గ్లాస్ పగలాందో, రాత్రులు మనం లోన్ ఏం చేస్తున్నాం, బయట కనబడిపోతుంది. ఇది ఎందుకు? ఇది మనకి, మీరు దానికన్నా నమ్ముకున్నారు కనుక.
మనం పగలేం చేస్తాం, బయట వాళ్ళు పగలేం చేస్తున్నారు మనకు నైట్లు కనబడుతుంది. నైట్లు మనం ఏం చేస్తున్నాం, బయట ఉన్న వాళ్ళు కనబడుతుంది. అలాంటిది కాదు, పగలైనా రాత్రి అయినా. ఈ కిటికీకి ఉన్న గొప్పతనం ఏంటంటే బయట ఎవరు ఏం చేస్తున్నారో ఈయనకి బాగా కనబడుతుంది. సొలొమోను గూర్చి ఒక రైటర్ ఇలా అన్నాడండి, ఈయన చాలా చమత్కారట. ఎవరు? సొలొమోను గారు. ఎందుకంటే మనుషుల జీవితాల్లో అంతర్గతముగా వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో ప్రతిదీ ఏలు పెట్టి చూస్తాడు. ఈయనకి అన్నీ కావాలి. ఈయనకి ఎవరికి? సొలొమోను గారు. బహుశా తృష్ణం లేకపోతే మరి ఏమనాలో నాకు తెలియదు, కానీ ఆయన చూసిన అనుభవాలు మనకు ఒక పాఠాలు అయ్యాయి. ఆయన హెచ్చించిన టైం మనకు టైం వేస్ట్ కాకుండా అయ్యింది. ఆయన చెప్పిన కొన్ని పాఠాలు మనకి ఏమవుతాయి చెప్పనా? జీవిత పాఠాలు అవుతాయి. నిజంగా ఆయన జీవితంలో కొన్ని గుణపాఠాలు ఉన్నాయి. మనకు గుణపాఠం వేరు, పాఠం వేరు. గుణపాఠం అంటే చెల్లు నడుగుడేస్తే అప్పుడు గుణపాఠం వస్తుంది చూసారా, అది వేరు. దెబ్బ తగిలితో వచ్చే పాఠం అది. పాఠాలు వేరు. ఆ గుణపాఠాలు మనకు రాకుండానే ఆయన నేర్చుకున్న గుణపాఠాలు, లైఫ్లో కొంతమంది నేర్చుకున్న గుణపాఠాలు మనం దెబ్బతినకుండా రాయించి ఉంచాడు ఆయన. ఏమంటున్నాడంటే, నా ఇంటి కిటికీలో నుండి, నా ఇల్లుకి కిటికీలో నుండి నేను పార చూడగా, ఆయన ఇల్లట, ఆ ఇంటికి ఒక కిటికీ అట, ఆ కిటికీకి ఒక మెస్ లాంటిది ఉందట, ఆ మెస్సులో నుండి ఆయన చూస్తున్నాడట. ఇప్పుడు నేను అడుగుతున్నాను, రాజుల ఇల్లులు ఎక్కడుంటాయి? ఎక్కడుంటాయి? ఇది పెద్ద జీకే బిట్ కాదు, చెప్పండి. ఎక్కడుంటాయి? పూర్వం మీరు సంస్కృతిని చూడండి, రాజుల ఇల్లు అయినా దేవుళ్ళు గుడులైనా ఊరు మధ్యలో ఉంటాయి. ఇప్పుడంటే మనకి బాగా స్థలాల గొడవలు ఎక్కువైపోయి దేవుడిని కొంచెం ఇలాంటి వారు ఊరవతలు పడేస్తాం. కానీ నిజానికి మీరు చూడండి, ఏ సంస్కృతి అయినా దేవుడు ఊరు మధ్యలో ఉంటాడు. రాజు కూడా ఆ రోజుల్లో ఎలా అంటాడు? దేవుడికి ప్రతినిధులు అంటాడు. ఆ రోజుల్లో ఏం జరిగిందంటే, సొలొమోను చాలా పెద్ద పెద్ద ప్యాలెస్లు కట్టాడు. ఆయన ప్యాలెస్లే పెద్ద పెద్దవి, రాజభవనాలు కట్టాడు ఆయన. ఊరు మధ్యలో ఆయన ఇల్లు కట్టుకున్నప్పుడు, బాగా విందాం, ఊరు మధ్యలో ఆయన ఇల్లు కట్టుకున్నప్పుడు రాజు కనుక ఆయన ఇల్లు ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? అందరికన్నా ఎత్తుగా, అందరికన్నా అందంగా, ఆకాశాన్ని అంటేలా ఆ ప్యాలెస్ అనేది, రాజు భవనం అనేది ఉంటుంది. దానికి ఒక సంధ్య వేళ, చల్లపూట వేళ నడవడానికి ఒక బాల్కనీ కూడా ఉంటుంది. అలాంటి బాల్కనీలో నడుస్తున్నాడు ఎవరు? సొలొమోను. దానికి ఒక కిటికీ ఉందట. ఆ కిటికీలోంచి ఈయనకు ఉండే గొడవ ఏంటంటే, ఎవడేం చేస్తున్నాడు అన్నీ చూస్తాడు. ఎవరు? సొలొమోను గారు. ఆయన విచారణకర్త. చూసినట్టు ఇలా చూసి ఏం జరుగుతుంది మరి, ఆయన లైఫ్ స్టడీ చేస్తున్నాడుగా, జీవితాలు చదువుతున్నాడు, అందరి లైఫ్లో ఏం జరుగుతుంది, బలహీనతలు బలాలు అన్నీ చదువుతున్నాడు కనుక, పబ్లిక్ ఏం చేస్తున్నారని ఊరు మధ్యలో ఆయన ఇల్లు ఉంది కనుక, ఆయన ఊరిని ఆనుకుని ఆయన భవంతి ఉంది కనుక, ఆ భవంతి చుట్టూ సహజంగా ఎవరు బతుకుతారు? ఎవరు బ్రతుకుతారంటే కామన్ పీపుల్స్ బతుకుతారు. కామన్గా అంటే సామాన్యమైన ప్రజలు బ్రతుకుతారు. ఆ సామాన్యమైన ప్రజలు బతుకుతున్నప్పుడు సామాన్యుల యొక్క వైఖరేంటో ఈరోజు కాదని నేను చెప్పేది, 3000 సంవత్సరాల క్రితం సామాన్యుల జీవితాల్లో ఏం జరుగుతున్నాయో, సమాజంలో ఏం జరుగుతున్నాయో, ఈరోజు జరుగుతున్న సంగతులు ఆ రోజు జరిగాయట. ఆ రోజు జరిగిన సంగతులు ఈరోజు జరిగాయట. వింత ఏంటో చెప్పనా? వైద్యం అభివృద్ధి పెరిగింది, మరలా చెప్తున్నా, చదువు అభివృద్ధి పెరిగింది, డబ్బు ఎలా సంపాదించాలో అభివృద్ధి పెరిగింది, అన్నీ పెరిగాయి. పెరగింది ఏంటో చెప్పనా? సమాజంలో 3000 సంవత్సరాలు దాటినా, 4000 సంవత్సరాలు దాటినా విలువలు, భయభక్తులు పెరగలేదు. వైద్యం పెరిగినంత వేగముగా మనిషికి విలువలు రాలేదు. అలాంటి దిగజారిపోయిన ఒక కేసు చూస్తున్నాడు ఈయన. ఆ అల్లిక కిటికీలోంచి ఆయన చూస్తున్నప్పుడు కొంతమంది సెంటర్లో బ్యాచ్ కనబడ్డారట. గమ్మత్తు కామెడీ ఏంటి చెప్పనా? ఆ రోజు ఆయన కిటికీలోంచి చూస్తే సెంటర్లో ఉన్న బ్యాచ్ ఏం చేశారో 3000 సంవత్సరాల క్రితం, ఈ రోజు మనం ఏ కిటికీలోంచి చూసినా ఈ రోజు సెంటర్లో ఉన్న బ్యాచ్ అది చేస్తాం. మీరు కావాలంటే ఇది విన్న తర్వాత రేపు నుంచి చూడండి ఏం జరుగుతుంది. ఏం చేస్తున్నారట? కొన్ని ఘనాపాటీలు ఉన్నాయట అక్కడ.
ఎవరు? 7వ వచనంలో, నా కిటికీలో, నా అల్లిక కిటికీలో నేను పారచూడగా జ్ఞానము లేని వారి మధ్యన ఎవరున్నారట? ఆహా, అక్కడ ఎవరున్నారట? ఆహా, జ్ఞానం లేని వాళ్ళు ఉన్నారట. ఎక్కడా? సెంటర్లో కూర్చుని ఉదయం నుంచి సాయంత్రం వరకు పెట్టగోడను అరగొడేసి, గచ్చులు అరగొడేసి, ఆ చెట్లు ఎక్కేసి ఊగేసి, సాయంత్రం వరకు తినేసిన మళ్ళీ అరిగేంత వరకు అక్కడ తిరిగేసే బ్యాచ్ అందరూ ఎవరని బైబిల్ చెప్పింది? ఆ పదం వద్దు. ఫూల్స్. ఫూల్స్. వాళ్ళ లైఫ్ను కూర్చిన జాగ్రత్త వాళ్ళకి లేదు. అరే, 25 ఏళ్ళు నాకు వచ్చేస్తున్నాయి, మా అమ్మ నాన్న మీద ఎప్పటికీ ఆధారపడి బతుకుతున్నాను, మా నాన్న నడుము వంగిపోయేలా ఉంది, మా అమ్మగారి జీవితం అనారోగ్యం పాలయ్యేలా ఉంది, ఈ టైంకి నేను అందొచ్చానన్న బాధ్యత లేకుండా ఇటు సెంటర్లో నిలబడి చేసే పని ఏంటి? ఏదో సినిమా వచ్చిందట, ఫ్లెక్స్ కడుతున్నారట, దాని మీద ఇటు పక్కన ఫోటో వేసుకున్నాడట, దాన్ని చూసుకుని మురిసిపోతూ ఫోటో మందే మరి అన్నాడట. వచ్చిపోతున్న వాళ్ళందరికీ చెబుతున్నాడట ఏమని? మనం ఎక్కడ చూడలేదేమని. ఆపి మనకి ఒక లుక్ వేసి, అలాగో లుక్ వేసి ఎవడనుకుంటున్నాం? మనమే. ఇవన్నీ వేసాలు చేసేవాడు ఎలా ఉంటాయంటే బైబిల్ చెప్తుంది, ఖాళీగా ఉండి గుంపులు గుంపులుగా వీధుల్లో, నడి వీధుల్లో, ఆరు బయట కనబడుతూ గుంపులు గుంపులుగా ఉన్న వారికి బైబిల్ ఇచ్చిన కితాబు కాదు. చెప్పండి, చెప్పండి. కితాబు కాదు, మొట్టిగా వేస్తుంది. ఏమనంటే, ఇదిగో జ్ఞానము లేని వారు, జ్ఞానం లేకే టైం పాస్ చేస్తున్నారు. జ్ఞానం ఉన్నవాడికి సమయం ఉండదు. వాడి కుటుంబ బాధ్యత ఉంటుంది, సంసార బాధ్యత ఉంటుంది, వాడికంటే ఒక ఉద్యోగం, వాడికంటే కొన్ని లక్ష్యాలు, వాల్యూస్ అనే వాడికి ఉంటాయి కనుక వాడు టైం వేస్ట్ చేయడం. మరి సెంటర్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? మీరు ఉదయం డ్యూటీకి పోయి సాయంత్రం వస్తున్నప్పుడు కూడా అక్కడ కనబడతాడు. మీరు కావాలంటే చూడండి. తమ్ముళ్ళు, అన్నలు ఎవరైతే ఉన్నారో దయచేసి ప్లీజ్ రిక్వెస్ట్తో చెప్తున్నాను, ఇది మీ కొరకు దేవుడు మాట్లాడు, దయచేసి మారండి అని ముఖాముఖిగా నేను చెప్తాను. మారాలి. ఎందుకంటే జ్ఞానము లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు ఒకడు నాకు కనబడు. ఒక మాట నేను అంటున్నాను, అసలే జ్ఞానం లేని బ్యాచ్ అక్కడ కూర్చున్నారట, మధ్యలోకి ఇంకొకడు వెళ్ళాడట. ఈడెవడు? అవో జోగీలు. ఈడొక జోగి. జోగి జోగి రాసుకుంటే ఏం రాలుద్ది? పర్ఫ్యూమ్ రాలదు. ఏమని చెప్పింది బైబిల్? బూడిది. మరొక సబ్ టైటిల్ ఏంటి చెప్పనా? ఏం చేస్తున్నారా మీరు అక్కడ అందరూ కూర్చునంటే చెప్పండి, బూడిద రాలుస్తుంది. అంతే మరి. ఏం చేస్తున్నారు మీరు అందరూ అంటే, జ్ఞానం లేని వారి మధ్యను, యవనుల మధ్యను మరొక ఫూల్ జాయిన్ అయ్యాడట. వాడు కూడా యంగ్స్టారేనట, వాడికి కూడా భయభక్తులు లేకుండా తిరుగుతున్నాడట. ఏం చేస్తున్నాడంటే, వీడి విధానం మరి విచిత్రంగా ఉందట. ఇవన్నీ ఎవరు చెప్తున్నారండి? సొలొమోను చెప్తున్నారు. సొలొమోను ఎంత జ్ఞానం, ఒక మాట అంట ఆగి, ఏంటంటే, ఎక్కడో ఈయన ప్యాలెస్ మీద ఉన్నాడు, వీళ్ళందరూ ఎక్కడో సెంటర్లో ఉన్నారు. ఈయన అల్లిక కిటికీలోంచి చూస్తున్నప్పుడు వీళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, వీళ్ళ భావాలేంటి ఈయనకి ఎలా తెలిసాయి చెప్పనా? ఆయన లిప్ మూమెంట్ని బట్టి ఏం మాట్లాడుకుంటారో చెప్పేంత జ్ఞాని. మరో మాట చెప్పనా? ఒకడు వైఖరిని బట్టి వాడు ఏం చేయబోతున్నాడో చెప్పేంత జ్ఞాని. బతుకులు చదివాడు ఆయన. మాట్లాడుకుంటున్న వారు పెదవులు కనబడితే చాలు వాళ్ళు ఏం చేస్తున్నారో చెప్తాడు. వాళ్ళ నడకలు చూసి చెప్తారు వాళ్ళు ఎలా అడుగులు అయిపోతున్నారో. వాళ్ళ ప్రవర్తన తీరిని బట్టి చెప్తాడు ప్రజెంట్ వాడు ఫీలింగ్ ఏంటో. అంత జ్ఞాని కనుకే పర్టికులర్గా రాస్తున్నాడు. ఏమనంటే, జ్ఞానం లేని వారి మధ్యను, యవనుల మధ్యను బుద్ధి లేని పడుచువాడు నాకు కనబడును. వాడు ఏం చేస్తాడంటే, ఈ బుద్ధి లేనుడు సంధ్యవేళ, ప్రొద్దు కృంగిన తర్వాత, చిమ్మ చీకటి వేళ, రాత్రి వేళ, వాడు జార స్త్రీ సందు దగ్గరున్న వీధిలో తిరుగుచుండెను. ఏం చేస్తున్నాడట? ఏ ఊరు పోయినా గుడదార అప్పారావు గారు అన్నట్టు ఏముందంటే, ఇదిగో ఇదో ఉంది. ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఏం చేస్తున్నారట? సంధ్య వేళ, పొద్దు కుంగిన తర్వాత, చిమ్మ చీకటి వేళ, రాత్రి వేళ వాడు చేసే యాసాలు ఏంటంటే పెద్ద బిజీ మ్యాన్లా తిరుగుతాడు. అర్జెంటుగా 5:30 అయ్యేసరికి స్నానం చేస్తాడు. చూడండి ఈసారి ఏం చేస్తారు. ఎప్పుడన్నా మనకి రీసెంట్గా ఫెస్టివల్ జరిగింది, ఉగాది.
తెలుగు వాళ్ళతో వచ్చిన గొడవ ఏంటంటే తెల్లారితే పండగ అన్నారు. మనకు పండగలు ఎక్కువ. పండగలు జరుగుతున్నప్పుడు ఈ బ్యాచ్ని మీరు చూడండి సార్, అర్జెంటుగా స్నానం చేసి ఇప్పుడే ఈడు ఉద్యోగానికి వెళ్ళి వచ్చినంత బిజీగా ఏదో దిగిపోయి నీట్గా ఈ మధ్య జాకెట్లు లాంటి బట్టలు వచ్చాయి కదండి, అవి వేసేసుకుని టైట్గా ఇలా సింపేసుకుని, ఇక్కడ సింపేసుకుని, ఇలా సింపేసుకుని. ఒకప్పుడు ఎవరైనా రోడ్డు తుడిసే పని చేసినప్పుడు కానీ డ్రైనేజీలు కడుగుతున్నప్పుడు ఇక్కడ వరకు లాక్కుండేవారు ఇలా పైకి. ఇప్పుడు అది ఫ్యాషన్ అయిపోయింది. దాన్ని ఇలా పైకి లాగేసుకున్నట్టు ఇక్కడ ఒకటి పట్టి పట్టేస్తుంది అన్నమాట. అదొక ఫ్యాషన్. ఇది వేసేసుకుని ఈ నెక్కర్ వేసుకున్నాడు, ప్యాంట్ వేసుకున్నాడు మనకు తెలియదు. ఆ వేసుకున్న తర్వాత అది వేసుకుని పడుకున్న వారు లేపే ఒక శబ్దం వచ్చే బండి ఉంటుంది, అది తీసుకుని సైలెన్సర్ తీసేస్తాడు అనమాట. దాన్ని వేసుకుని అలా బర్రమని అలా వెళ్ళిపోయి సాయంత్రం ఎలా అలా తిరిగి. కాదు నేను చెప్పేవి నిజాలు అబద్ధాలు చెప్పాలి, నిజాలే చెప్పాలి ఇవన్నీ. అవన్నీ అలా తిరుగుతున్నప్పుడు ఎంత బిజీగా తిరిగేస్తున్నాడు దేనికి బిడ్డ అనుకుంటామ్మా. దేనికో చెప్పనా, బైబిల్ చెప్తుంది. నేను ఒక గాలిఫ్ గాడిని, నాకు ఒక గాలి తగలకుండా ఉంటుందా అని తిరుగుతున్నాడు. ఏ గాలో మీకు తెలిసేక మీరు ముసి నవ్వులు కావడం కదా, లైఫ్ లెసన్స్ ఇవి. ఏం చెప్తున్నాడు చూడండి, సంధ్య వేళ సాయంత్రం ఈవినింగ్ టైంలో పాటలు కూడా అవే కదండి. లక్షవారం పైగా 5:30 అన్నాడట ఎవడో. మా పోలీసులో కూడా వేసేవారండి ఈ పాటలు. డ్రైవింగ్లో పీరియడ్ టైం ఖాళీ టైంలో ఆ పాటలు వేసేవారు. ఈవినింగ్ 5:30కి ఏం జరుగుతున్నారు అయ్యా అంటాడు. చెప్తున్నాడు సంధ్య వేళ ప్రొద్దు కుంగిన తర్వాత చెమ్మ చీకటి వేళ నేను బిజీగా తిరుగుతున్నా. ఎందుకు? నాకు ఏదో ఒక గాలి తగలకుండా ఉంటుందా. ఎంత చెప్పనా, అప్పుడప్పుడు మీరు చూడండి ఆ సెంటర్లో స్టార్ట్ అయ్యి ఆ సెంటర్ వరకు బర్రని వెళ్ళిపోతారు. మళ్ళీ అక్కడి నుంచి స్టార్ట్ ఇలా అర్జెంటుగా వచ్చేస్తారు. ఈ లోపల ఎవరు నన్ను గుద్దితే, నువ్వు దేన్ని నన్ను గుద్దితే, అదే జ్ఞానం లేని పనులు నేను చెప్పేది. బైబిల్ చెప్తుంది అదే. నువ్వెవడు గుద్దినా ప్రమాదం, నిన్నెవరు గుద్దినా ప్రమాదం. ఈ నెలకు మిగిలే మీ కుటుంబీకులకు మిగిలేది ఏంటంటే ఏడుపు, కన్నీరు, దుఃఖం. జ్ఞానం లేని పనులు. అలా అటు ఇటు తిరుగుతున్నప్పుడు మనం అనుకుంటాం అర్జెంట్ పని ఉందేమనుకుంటాం. అర్జెంట్ పని ఏం కాదు. ఈసారి దాన్ని ఆ యాటిట్యూడ్ని ఒక విధానంతో పోల్చాం. ఒకసారి మీరు మనసులో పెట్టుకోండి సార్. అప్పుడప్పుడు కుక్కలు తిరుగుతుంటే చూసారా, ఇక్కడ స్టార్ట్ అయ్యేది మళ్ళీ ఆ వేగంగా అటు వెళ్ళి అక్కడ స్టార్ట్ అయ్యి మరలా వేగంగా ఇటు వచ్చి, దీనికి ఏదో పని ఉందనుకుంటాం మనం. దానికి ఏం పని లేదు. అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి, అటు పరిగెట్టి ఇటు పరిగెట్టి, అటు పరిగెట్టి. ఏంటి దీని అడవడంటే దాని పని లేదు. ఈ యాటిట్యూడ్ ఏముందో తెలుసా బైబిల్ ఏముంది? నువ్వు వేగముగా విమానం గేరి వేసుకెళ్ళిపోయి అలాగ వెళ్ళిపోయి ఎలా వచ్చేస్తే ఏంట్రా నీకు ఒక్కడావిడ అనాలి. మరి అంతే మరి. దానికి ఎలా అయితే పని లేకుండా అటు ఇటు పరిగెడుతుందో నువ్వు కూడా ఏం చేస్తున్నావు, అదే వ్యవహారం. మనుషులకి అవి తగవు, యవనస్తులకి అవి తగవు. సమాజంలో బతుకుతున్న మనం మనకంటూ కొన్ని విలువలు ఉండాలి బిడ్డ, కుమారుడా అని బైబిల్ చెప్తుంది. సంధ్య వేళ ప్రొద్దు కుంగిన తర్వాత చిమ్మ చీకటి వేళ వాడు జారస్త్రీ సందు దగ్గరున్న ఈదులో తిరుగుచుండు. అంటే నాలాంటి బలహీనమైన మనసు ఉన్నది ఎవరొకరు ఉండరా అని తిరుగుతున్నాడు. ఈ తల్లులు ఎలాంటి వారు చెప్పనా, ఏం చూసి లవ్ చేసావమ్మా అని ఆవిడని అడిగితే ఆవిడ చెప్పిందట, అది సిరిగిపోయిన బట్టలు బాగుంటాయి అన్నదట. ఇదేం రకమో. మంచి స్టోరీ ఒకటి వచ్చిందండి, ఓపెన్గానే చెప్తున్నా, మీరు అందరూ చూసేస్తుంటారులేండి పాటకి. సండే మ్యాగజైన్స్లో మెయిన్ లైన్స్ని దాటుకున్న తర్వాత కొన్ని లైన్స్ని అండర్లైన్ చేస్తూ మార్కెటింగ్ కోసం వేస్తూ ఒక మాట అన్నాడు రైటర్. పేపర్ రాస్తున్న రైటర్ ఏమన్నాడంటే, కరోనా లాంటి భయంకరమైన విపత్తు తర్వాత, కరోనా లాంటి భయంకరమైన ప్రమాదం తర్వాత, అన్ని ఇండస్ట్రీస్ పడిపోయిన తర్వాత, అన్ని వ్యవస్థలు పడిపోయిన తర్వాత మరలా జీవితాలు నిలబెట్టడానికి, వాళ్ళ జీవితాలు నిలబెట్టడానికి, మరలా ఇండస్ట్రీని నిలబెట్టడానికి ఊపందుకున్న ఒక మూవీ వచ్చిందట. ఆ మూవీ అంటే మీకు తెలుసు. ఇది ఏంటి ఆ కథాంశం అని చెప్తే, ఆ కథలో ఉన్న స్టోరీ ఏంటంటే, గొప్పింటి అమ్మాయి చేపలు అమ్ముకున్నోడితో వెళ్ళిపోద్ది. దీనివల్లట ఏం జరిగిందట, ఇండస్ట్రీ ఊపందుకుందట. నిజంగా నేను చెప్తున్నాను. ఏం చేస్తున్నారు ఈ సొసైటీలు అంటే, నీకు ఎవడు నచ్చాడంటే వాడా, ఈడ స్నానం చేయనోడా,
ఆ బట్టలు సరిగా వేసుకోలేనుడా, నీకు ఆడు నచ్చాడా, ఏంటి నీ పని అంటే ఈమెకి తెలియదు, వాడికి తెలియదు. మరి ఏం చేస్తారంటే ఆ వయసులో టెంప్టేషన్ అనేది ఉంటుంది కనుక యవనస్తులకు చెప్తున్నాడు, మీరు చేసే అల్లరి పనులు అక్కడితో ఆగో, మీ జీవితాన్ని అంతం చేసేంతగా ఈడ్చుకెళ్ళిపో. మీరు ఏమనుకుంటున్నారో, యవనస్తులారా నా కుమారులారా అంటూ సొలొమోను అంటున్నాడు. నేను లైఫ్ లెసన్స్ ఒకటి చూశాను. కొంతమంది ఏం చేస్తున్నారు, పని పాట లేకుండా కూర్చున్నారు. ఆ పని లేని వారి దగ్గరికి ఈ పని లేనివాడు వచ్చాడు, వీడు ఈదులండి తిరుగుతున్నాడు. కాకపోతే వీడు కొంచెం అడ్వాన్స్ అయిపోయాడు. ఏం చేస్తున్నాడంటే, ఎవరొక జారత్వం చేసే ఇలాంటి బలహీనమైన దిగజారిపోయే మనసున్నవారు ఎవరైనా తగులుతారా అని తిరుగుతున్నప్పుడు వీడికి తగిలిందట. ఎవరు? వీడికి లాంటి బలహీనత ఉన్న మరొక స్త్రీ. కాకపోతే భయంకరమైన, మాట్లాడుకోవలసిన, భయపడిపోయే మాట ఏంటంటే, వీడికి తగిలిన ఈమె ఒక గృహిణి. గృహిణి అంటే తెలుసా? ఇంటి ఇల్లాలు. ఒక ఇల్లాలు దిగజారిపోయిందంటే చూడండి. సామెతల గ్రంథం నేను చెప్తున్నాను, చాలా రఫ్ లాంగ్వేజ్ ఉపయోగించింది. సామెతల గ్రంథం మోమాటం లేకుండా మాట్లాడింది. సామెతల గ్రంథం నిలబెట్టి కడిగేసేంత విషయాలు ఎలుగెత్తి మాట్లాడింది. సామెతలు చెంప చెల్లుమనిపోయేలా మాట్లాడు. ఏం జరుగుతుందంటే, వాడు బలహీనుడై యవ్వనస్తుడై వాడికి ఫ్యూచర్ మీద నమ్మకం లేక బాధ్యత లేకుండా తిరుగుతుంటే, ఒక గృహానికి అధిపతిగా, ఒక గృహానికి ఇల్లాలుగా, ఒక గృహానికి చెప్పండి ఇంటికి దీపంగా ఉండాల్సిన ఆమె ఒక పిచ్చి పని చేస్తుందట. ఈరోజు నేను చెప్తున్నా అండి, ఒకప్పుడు యవనస్తులు వెనకాల పడేవారు. ఈరోజు మారిపోయింది విధానం. యవనస్తులు వెనక గృహాలలో నివసిస్తున్న వారు పడుతున్నారు, గృహాలలో నివసిస్తున్న వారు వెనక యవనస్తులు పడుతున్నారు. విధానాలు మారిపోయాయి. ఒకప్పుడు ప్రేమికులంటే ఇద్దరు ఒకే వయసుకులు చూసేవాళ్ళు. ఇప్పుడు ప్రేమ కాదది. ఆ గుడిసెలో దూరేవాడు, ఈ గోడ దూకేవాడు, పొరుగువాడు సంసారంలో చేతులు పెట్టేవాడు. ఏంటి పిచ్చి పనులంటే 3000 సంవత్సరాలు కాదు, 4000 సంవత్సరాల నుంచి ఎప్పటికీ జరుగుతున్న విషయం ఏంటంటే ఇవే. ఇవి మాట్లాడితే సిగ్గు, ఒప్పుకోవడానికి అగర్వం, కండబలం, బలహీనతను ఒప్పుకోవడానికి ఎంత బలహీనులమంటే, నేను చెప్తున్నాను, అందరం పాపులం అంటాం తప్ప మన పాపాలు మనకి అనుభవం. చాప కింద నీరులా మెల్లమెల్లగా సంఘాల్లో కూడా చెప్పుకుంటే సిగ్గుచేటు అలాంటి విషయాలు కూడా దిగజారిపోవడానికి కారణం ఏంటంటే, కొన్ని విషయాలు, కొన్ని విలువలు, కొన్ని ఎథిక్స్ మిస్ అయిపోయాయి సొసైటీ. ఎందుకు మిస్ అయిపోయాయంటే, ప్రారంభపు వచనాల్లో చెప్తున్నాడు, జ్ఞానం అంటే ఏంటో తెలిస్తే నీకు ఎలా అడుగులేయాలో నీకు తెలుస్తుంది. విలువలంటే, వివేచన అంటే ఏంటో నీకు తెలిస్తే ఎలా అడుగులేయాలో నీకు తెలుస్తుంది. వీటన్నిటికీ రౌండ్ మార్క్ ఏంటంటే, దేవుడు భయం అంటే ఏంటో నీకు తెలిస్తే నీ బతుకు జ్ఞానయుక్తంగా ఉంటుంది. ఇలా లేకపోవడానికి కారణం ఏంటో చెప్పనా? వెళతాం, వస్తాం, ఆదివారం నాడు దేవునికి హాయి చెప్తాం, వచ్చి మన జీవితాలు మనం జీవించేస్తాం. ఈమెను చూస్తే నిజంగా భయం వేస్తుంది. కనబడనంత లోతు గుండెలు దీన్ని, కనబడనంత భయంకర కంటకరాలు ఈమె. ఏం చేస్తుందంటే, ఇవన్నీ చదవద్దు, నేను చెబుతాను థియరీ మాత్రమే. నేను చదువుతాను, మీరు చూడండి. నేను చదువుతాను చూడండి. 10వ వచనం. అంతటా వేశ్యవేషం వేసుకున్న కపటము గల ఒక స్త్రీ వాణిని ఎదుర్కొన్న. వేశ్యవేషం వేసుకుందంటే ఈమె ఎవరు కాదు, వేశ్య కాదు. వేశ్యవేషం వేసుకుందట అంటే వేశ్యలా ముఖాన్ని కప్పుకొని, వేశ్య అనుకునేలా, ఏదో డబ్బుల కొరకు, పొట్టకూటు కొరకు ఆ వృత్తిని కొనసాగిస్తున్న స్త్రీ అనుకోవాలని ఈమెంత దిగజారిపోయిందంటే, పొరుగువాని కౌగిటి కొరకు దిగజారు పనులు చేస్తుందట. మీరు అనుకోవచ్చు ఎందుకు అలా చేస్తుందంటే, చూద్దాం. ఇంటి యజమానులు కూడా జాగ్రత్తగా ఉండాలి. మా ఊర్లో ఏ విచారం ఎక్కువైపోయిందని అనడం కాదు, ఎందుకు ఎక్కువైందో తెలియాలి కొన్ని విషయాలు. మా భార్య తప్పటడుగులు వేసిందనడం కాదు, ఎందుకు తప్పటడుగులు వేసిందో కారణాలు తెలియాలి. ఇవన్నీ తెలియాలి. ఇవి మాట్లాడుకోకపోతే, నేను చెప్తున్నాను, ఈ లెసన్స్ మనం మాట్లాడుకోకపోతే మనకి గొప్ప కూలిపోయిన తర్వాత కామెంటరీ చెప్పి వాళ్ళు ఇంటికి వస్తారు తప్ప బాగు చేసేవాడు ఎవడో రాడు. కామెంటరీలు మనకొద్దు, క్రిటిక్స్ మనకొద్దు. బైబిల్ ముందే భవిష్యత్తు చెప్తుంది కనుక అవి విందాం మనం జాగ్రత్త. వేశ్యవేషం వేసుకొని
ఆమె చేసే పని ఏంటో చూడండి. దాని ఇంటి మార్గమును నడుచున్న వాడిని చూసి ఆమె ఏం చేస్తుందంటే, ఆమె పాదాలు తన ఇంట్లో నిలవట. ఒక కుటుంబం పాడైపోవడానికి కారణం ఏంటంటే, గృహిణి ఇంటి పట్టున ఉండకుండా బయట ఎక్కువ తిరగడం. గుర్తుపెట్టుకో. ఎవరన్నారు నాకు తెలియదు, కానీ పురుషుడు ఎంటుండి చెడిపోయాడట, స్త్రీ ఇంటి బయటికి వెళ్ళి చెడిపోయిందట. నిజమే. ఎవరెక్కడున్నవా ఉండాల్సిన వారు వాళ్ళు అక్కడుంటేనే బాగుంటాయి. నేను అందరిని అంటలేదు, కానీ కొన్ని విషయాలు నేను అంటున్నా. ఈమె సరి అయిన గృహం పట్ల బాధ్యత లేనిది అనడానికి గుర్తు ఏంటంటే, ఈమె ఇంట్లో ఉండాలనుకోదట. మరి ఎక్కడ ఉండాలనుకుంటుందట? ఈదుల్లో తిరగాలి. ఈ మధ్య కలిసి అలవాటు అయిందా లేదా? మాట్లాడితే బయట తిరగడానికి అలవాటు పడే తత్వం మీరు ఇప్పుడు మీకు ఏం అవ్వకపోవచ్చు. రాను రాను నేను చెప్తున్నాను, లేనిపోని మార్గాలకు మిమ్మల్ని ఈడ్చుకెళ్ళిపోద్ది జాగ్రత్త. మీరు అనుకోకపోవచ్చు మేము మంచోళ్ళు, మేము ఏమీ చేయమని. కానీ మీకు కనబడే దృశ్యాలు, మిమ్మల్ని పెట్టేగించే దృశ్యాలు, మిమ్మల్ని ప్రేరేపించే దృశ్యాలు మిమ్మల్ని ఏం చేస్తాయంటే, మీకు తెలియకుండానే మీ జుట్టు మీ మెడ పట్టుకోవడానికి రెడీ. గృహిణి ఇంటికి ఎప్పుడు దీపంలాగే ఉండాలి. సామెత చెప్పారు కదండి. ఎవరు చెప్పారు నాకు తెలియదు. ఒక పాస్టర్ గారు చెప్తుంటే విన్నాను. ఇంటికి దీపం ఎవరట? ఇల్లాలు. దీపం ఎక్కడుంటే బాగుంటుంది? ఇంట్లోనే ఉంటే బాగుంటుంది. సూర్యులోకి వెళ్తే ఏమవుద్ది? ఇల్లుగా వెళ్ళిపోద్ది. ఏమవుద్ది? దీపం ఇంట్లో ఉండాలి, బయటికి వెళ్తే ఆరిపోద్ది. మీరు ఇంట్లోనే ఉండాలి, బయట తిరగడానికి వీల్లేదు. మీరు అనుకుంటారేమో, నేను చెప్తున్నా, మీకు సూపర్ ప్యాలెస్ అయినా, సూపర్ లైఫ్ అయినా, మీకు మంచి అందమైన ఏదైనా దృశ్యం ఉందన్నా ఒకే ఒక్కటి, మీ ఇల్లు. ఎందుకంటే సమాజం మంచిది కాదు. మీ ఇంట్లో చూసేంత సౌకర్యవంతమైన చూపులు బయట చూడరు మిమ్మల్ని. మీ ఇంట్లో ఉన్నంత స్వతంత్రత బయట ఉందనుకుంటున్నారు, ఉండదు. పగలే రానివ్వట్లేదు ఇంటికి, ఆడవారిని ఇంటికి గుట్టుగా. మీ ఇంట్లో ఉన్నంత గౌరవ మర్యాదలు బయట ఉండరు. వాళ్ళు ఏవేవో మాట్లాడుకుంటారు మిమ్మల్ని చూసి. అందుకని అంటున్నాను, మీ భవనమే ఒక ఇందర భవనం. అది దాటి దయచేసి బయటికి వెళ్ళొద్దు. అది మీ జీవితాలకి మంచిది కాదు. అది మీ కుటుంబాలకు కూడా మంచిది కాదు. తన యాటిట్యూడ్ చెప్తుందట, అది ఇంట నిలవదు. సిగ్గుమాలిన ముఖం కలిగింది కనుక ఇంట్లో సందుల్లో అటు ఇటు తిరుగుతుంటుందట. గృహిణి గృహం పట్ల బాధ్యత ఉందో లేదో ఎలా చెప్పొచ్చో చెప్పనా? ఈసారి చూడండి, అప్డేట్ ఉన్నవారిని కనబడుతుంటారు. వాళ్ళు చాలా టిప్ టాప్గా ఉంటారు. అందరిని కదా, కొందరిని. పైనుంచి కింద వరకు అన్ని మ్యాచింగ్స్ ఉంటాయి. నైల్ పాలిష్తో సహా, లిప్స్టిక్తో సహా, ఎయిర్ క్లిప్స్తో సహా ప్రతిదీ మ్యాచింగ్స్ ఉంటాయి. కానీ విషయం ఏంటి చెప్పనా? దేహం శుభ్రత కోరుకున్నది ఇంటి శుభ్రత ఉండదు. కావాలంటే చూడండి, మీరు కావాలంటే చూడండి, వెళ్ళి ఒకసారి. ఈ పిచ్చి ఇంటి మీద ఉండదు. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి, ఆ ఇల్లు ఎలా ఉంటుందో చూడండి. ఒక గ్లాస్తో నీళ్ళు ఇచ్చిన తర్వాత నీళ్ళు తాగితే నీళ్ళు వాసన రాదు, టీ వాసన వచ్చిందట. 4 రోజుల క్రితం అయిందన్నమాట గ్లాస్ కడిగి. ఎంత బాధ్యత తల్లికి. ఆ ఇంట్లోకి మీరు అడుగు పెట్టిన వెంటనే మీరు చూడండి, ఆ గొచ్చులు చూసి చెప్పొచ్చు ఈమె గృహం పట్ల ఎంత బాధ్యత ఉంది. ఆ ఇంటి ఆవరణం చూసి చెప్పొచ్చు ఆమె ఎన్నింటికి లేచి రోజు శుభ్రం చేస్తుంది. ఆమె ఇంట్లోకి వెళ్ళిన సోఫా సెట్ మీద కూర్చొని చెప్పొచ్చు ఈ తల్లికి ఎంత శుభ్రత ఉందో. ఆమె పెట్టిన భోజనం తిని చెప్పొచ్చు ఈ తల్లికి ఏమాత్రం సంసారం ఆరోగ్యాల పట్ల అనుభవం ఉందో. ఈ తల్లిని చూసి చెప్తున్నా, ఇంటిని చూసి ఇల్లాలు అలాంటిది చెప్పొచ్చాడు పెద్దలు అన్నారు. ఇల్లాలను చూసి నాటినాను రివర్స్, ఇల్లాలను చూసి కూడా ఇల్లు ఎలాంటిదో చెప్పొచ్చు. నేను అంటున్నానండి, కానీ సిగ్గుండాలి కదండి. మన ఇంటిని మనమే శుభ్రం చేసుకోకపోతే ఎంత సిగ్గండి. ఎవరైనా వస్తే సిగ్గు కదండి అది. ఎవరైతే ఆడవారు ఉన్నారో, గృహిణీలు ఉన్నారో, తల్లులు ఉన్నారో, మీకు అందం ఏంటో చెప్పనా? శుభ్రంగా ఉండడానికి కాదంట్లా. మీరు మ్యాచింగ్ చేసుకుంటారు, ఏం వేసుకుంటారు వేసుకోండి. మీకు అందం ఏంటో చెప్పనా? మీ ఇంటి ఆ క్రమం ఉంది చూసారా, అది మీకు అందం. మీ ఇంట్లో ఉన్న విలువలు ఉన్నాయి చూసారా, అది మీకు అందం. మీరు వండే వంట అందం, మీ నడవడిక అందం, మీ మాటల అందం,
మీ ఇంటిని సర్దుకునే విధానం అందం. మీ అందం అక్కడుంది. అందుకే ఆయన అంటున్నాడు, సొలొమోను తీక్షణంగా రాస్తున్నాడు, వాడేదో బుద్ధి లేనోడు, వాడికి లైఫ్ మీద ఎక్స్పీరియన్స్ లేడు అనుకుంటే ఇంకేం పోయే కాలం వచ్చింది. ఇల్లు వదిలేసి ఆరు బయట తిరుగుతున్నట్టు అలా, ఇల్లు వదిలేసి ఇంటి బాధ్యత లేకుండా తిరుగుతున్నట్టు అలా తిరుగుతున్న టైంలో వీడు వేస్ట్ అనుకుంటాడు నన్నని. ఎవరు? ఈ గాలి ఫీవర్ తిరుగుతున్నాడు అక్కడ, ఎవడు? ఈ బుద్ధి లేనోడు. వేస్ట్ అనుకున్న వీడు నన్ను ఎక్కడైతే చూడడానికి వీడు కొత్త నాటకం వేసింది. ఏమనంటే, నాటకమో లేదో నిజంగా ఆమె లైఫ్లో జరిగిందో నాకు తెలియదు, కానీ ఆమె ఏమంటుందంటే, మై డియర్ బాయ్, సిగ్గు లేకుండా చెబుతున్నాను, ఏంటంటే నేను ఇప్పుడే గుడికి వెళ్ళి వచ్చాను అన్నదట. అడిగెళ్ళొచ్చింది, గుడికి వెళ్ళి వచ్చిందట. ఆవిడ గుడికి వెళ్ళిందని ఎక్కడుందని మీరు అనుకోకండి. సమాధాన బలులను మ్రొక్కు బలులను చెల్లించి ఉన్నాను. ఎక్కడ సమాధాన బలులు ఇస్తారు, ఎక్కడ మ్రొక్కు బలులు ఇస్తారు, ఎక్కడికి వెళ్ళొచ్చిందని చెప్పొచ్చు. గుడికి వెళ్ళి వచ్చిందట. అంటే ఇప్పుడు వరకు వేషం వేసిన ఈమె సడన్గా ప్లేట్ మార్చి ఇప్పుడు ఏ యాసం చెబుతుంది? నేను చాలా భక్తిపరురాలని తెలుసా? ఒక పదం ఉంటుందండి ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుందండి, ఆచారబద్ధంగా బతికాలని ఏమంటారు? అంతరక్ష కాదు, ఒక పదం ఉంటుంది, బాగుంటుంది, అది ఎక్కువ ఉపయోగిస్తుంటారు. అది అలా చెప్పుకొస్తుందా ఆమె మాట్లాడుతూ ఏమంటుందంటే, ఇదిగో నేను ఒక భక్తురాల్ని. అప్పుడు అన్నాడంటే, నాలుగు గొడ్లు బయటికి పెట్టేసి ఇలాగా, నువ్వే నాతో మాట్లాడుతున్నావు, మీరు మేడం జీ అన్నాడు. నన్ను మేడం జీ అని పిలువు, ఎందుకంటే నువ్వంటే నాకు సెపరేట్గా ఒక పేజీ ఉంది అన్నది. ఏంటి మేడం అని అడిగితే, నేను ఓపెన్గా చెప్తున్నాను సిగ్గు లేకుండా. ఆమె అంటుంది, ఇవన్నీ పదాలు వద్దు కానీ, నువ్వు నన్ను ఎలా అనుకుని భక్తురాలు అనుకుని ఏదో అనుకుని నువ్వు అడ్జస్ట్ అయిపోతున్నాయేమో. నేను వైఫ్ ఆఫ్ అంతటా పెళ్ళైన స్త్రీని. మరి మీ యజమాని అని అడగమని ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏమని తెలుసా? పురుషుడు వింటలేడు. నేను ఒక మాట అంటున్నాను తెగించి, ఈమె చెడిపోవడానికి, ఇలా ఊరు బయట తిరగడానికి కారణం ఏంటి? ఈమె ఇలా చెడిపోవడానికి కారణం ఏంటి చెప్పండి. ఏంటి? ఈయన పట్టించుకోకపోవడం. ఎవరు? ఇంటి యజమాని. నెలలు వారాలు బిజినెస్ పని మీద బయటికి వెళ్ళిపోయి, సంపాదన మాయలో పడిపోయి, కట్టుకున్నది ఒకటి ఉందని, తనకంటూ కోరికలు ఉంటాయని, తన కొరకు ఆలోచించాలని పట్టించుకోకుండా, సంపాదన మాయలో పడిపోయి పట్టించుకోకుండా వదిలేస్తే ఇంటనున్నది భయభక్తులు లేకపోతే ఏమైపోద్ది అనడానికి నిలువెత్తు సాక్ష్యం ఇదిగో ఈ చెడిపోయిన. వ్యాపారాలు చేసుకోవడానికి వెళ్ళిపోయాడట. ఎప్పటి వరకు రాడంటే పున్నమ నాటి వరకు. అంటే తన టైం కూడా చెప్తుంది, ఇన్ని రోజుల వరకు మా ఆయన ఇంటికి రాడు. అన్నలైన వారందరికీ నేను చెప్తున్నా, ఓపెన్గా ఇంటి యజమానులు అందరికీ చెప్తున్నా, సంపాదించండి. సంపాదించిన మీరు మీ ఇంటిలో ఉన్న వారు కూర్చు కూడా పట్టించుకోండి. సంపాదన పట్టించుకొని మీ సంసారాన్ని నిర్లక్ష్యం చేశారో, మీ సంసారాలకి బీటలు పడుతున్నాయని మాత్రం మర్చిపో. తాను మనిషే, తనకి కోరికలు ఉంటాయి. తనని నమ్ముకుని అన్ని చూసుకుని వచ్చింది. తనకు కావలసిన ఆశయాలు నువ్వు నెరవేర్చకపోతే, నీ దగ్గర ఎంత ఎత్తుకున్నా తనకు దొరకకపోతే, నీ దగ్గర డబ్బు పిచ్చే ఉంటే, నీకు సంపాదన వ్యామోహమే ఉంటే, తనకు కావలసినవి బయట ఎదుక్కోవడం స్టార్ట్ చేస్తారు. అలాగే చెడిపోతారు ఫ్యామిలీస్. నిజమండి. మీరు కావలసినవి వారికి ఇవ్వకపోతే, అవి బట్టలైనా, సౌకర్యవంతమైన జీవితమైనా, అవి కోరిక తగిన ఆ సహవాసమైన నువ్వు ఉండకపోతే, నీ దగ్గర దొరకలేనప్పుడు ఇరుగు పొరుగు ప్రాంతాల్లో ఎతుక్కుంటాది. నేను అడుగుతున్నాను, ఈమెను తప్పుబట్టే ముందు ఎవరిని తప్పుబట్టాలి? పురుషుడిది తప్పు. నువ్వులా ఉంటే వేరొకడు అవసరం లేదు. నేను తెగించి ఒక మాట అంటున్నా, ఒకవేళ నువ్వులా ఉన్నా, నువ్వన్నీ తనకు చూస్తున్నాము దిగజారి చేస్తుందంటే, ఘాటైన పదం ఏంటో చెప్పినా, ఒళ్ళు కొవ్వెక్కేసింది బాధ.
దేవుడు తాట తీసేస్తాడు ఎలా గుర్తుపెట్టు. ఎప్పుడు తెలుస్తుంది చెప్పినా, నేను ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడండి శ్రీకాకుళం, ఇప్పుడు ప్రజెంట్ ఇంటెలిజెన్స్లో చేస్తున్నాడు. వాడు బహుశా వాడు చూస్తే ఇంకా నేనేమని ఓపెన్గా చెప్తాను. వాళ్ళ వదిన గారు ఏం చేసిందో తెలుసా? ఆ ఈదులో ఉన్న అబ్బాయితో వేరే ఊరు వెళ్ళిపోయిన తర్వాత డిపార్ట్మెంట్ కనుక సహజంగా అందరూ తెలుసు, లేచిపోయిన బ్యాచ్ వస్తే 3 రోజులకు వస్తారు, లేదా 3 వారాలకు వస్తారు, ఖచ్చితంగా 3 నెలల తర్వాత, లేదని 3 సంవత్సరాల తర్వాత, 3 వచ్చేసరికి ఖచ్చితంగా అన్నీ అర్థమైపోతాయి. బయటకు వెళ్ళిపోయింది అన్నీ అర్థమవుతాయి, అన్ని రంగులు తెలిసిపోతాయి. వచ్చింది 3 రోజుల తర్వాత. వస్తూ తన మనసు తను తినేసింది. మీకు చదివి ఉంటారు, పేపర్లో కూడా వచ్చింది. తన మనసు తినేస్తున్నప్పుడు గౌరవపదమైన కుటుంబం నుండి గౌరవంగా బతుకుతున్న ఇల్లాలుగా ఉన్న నేను ఏరాని పని చేసి ఈ అబ్బాయితో నేను వెళ్ళిపోయాను. తిరిగి వెళుతున్నప్పుడు మా ఊరికి నేను ఏం మోకం చూపించాలని భయపడుతూ వచ్చి, నేను మరలా ఈ ఊర్లో బతకగలనా, మా ఆయనతో నేను సౌకర్యవంతంగా ఉండగలనని ఏమీ చేయలేక, ఆ పట్టాల మీద వాడు చచ్చిపోతే రైలు పట్టాల మీద, ఈ పట్టాల మీద రైలు పట్టాల మీద ఈవిడ చచ్చిపోయింది. నేను మరలా చెప్తాను, తల్లులారా, అన్నలారా, తమ్ముడు, క్షమించండి, త్వరగా ముగించేద్దాం, చాలా ఆలస్యం అయిపోయింది. కుటుంబంలో ఎందుకు ఇలాంటివి జరుగుతాయంటే 2 విధాలుగా ఇద్దరిది తప్పు ఉంది. ఒకటి, ఈమెకు పురుషుడి పట్ల సరైన గౌరవం లేకపోవడం, కుటుంబం పట్ల సరి అయిన బాధ్యత లేకపోవడం. ఇక ఈయన కుటుంబం అనేది ఒకటి ఉంది, దాన్ని సంపాదించాలనుకున్నాడు కరెక్టే, కానీ సంపాదన మాయలో పడిపోయి తన సహసరి ఎవరైతే ఉందో తన్ని నెగ్లెక్ట్ చేశాడు. దానివలన ఆమె లైఫ్ డిస్టర్బ్ అయింది. మరొకటి, సంపాదన మాయే కాదు, నీకు ఇక ఏ వ్యామోహం ఉన్నా ఖచ్చితంగా వెనుకున్న వారు చెడిపోతారు. కొంతమందికి సంపాదన పిచ్చుంటే మరి కొంతమందికి ఏముంటుంది, తాగే పిచ్చుంటుంది. వీడు ఉదయం నుంచి సాయంత్రం వరకు రెక్కల మొక్కలైపోయేలా కష్టపడిపోయి, డొక్కలు అరిగిపోయేలా కష్టపడిపోయి, సాయంత్రం వస్తున్నప్పుడు దానికి న్యాయం చేసి వస్తాడు. ఆ డబ్బులకి ఏం చేస్తాడు, మొత్తం ఆరిపేసి వస్తాడు. ఆ వచ్చిన తర్వాత లోకుగా దొరుకుద్ది ఎవరు, ఈవిడ. ఎంతకాలం అని నేను భరించాలి అన్న ప్రశ్న తనకు వచ్చేస్తుంది. వీడు మారడు ఇంకెప్పుడు. నువ్వు తాగుడుతో అలవాటు పడిపోతే నీ వెనక్కున్నది పాడైపోవడానికి కారణం నువ్వే. అప్పుడు ఇంకా ఎక్కువ తాగు. నువ్వు సంపాదన అనే వ్యామోహంలో పడిపోయినా నీ వెనక్కున్న ఆమె చెడిపోతుంది. మరొకటి ఏంటంటే, ఒకవేళ తాగితే చెడిపోవచ్చు అని సౌలభ్యం నేను చెప్పట్లేదు, కానీ అతను తాగుతున్నాడంటే తను మార్చుకోవాల్సిన బాధ్యత కూడా ఇంటి ఇళ్ళాల మీద ఉంది. ఎందుకు తాగుతున్నాడు, వాడికి మనశ్శాంతి లేదా? ఎందుకు తాగుతున్నాడు, వాడికి ఏమన్నా బలహీనతలా? నువ్వు వచ్చిన తర్వాత మార్చే ప్రయత్నం చేయాలి. కాబట్టి సంసారం పాడవడానికి 2 విధాలుగా ఉంటుంది. తాగే వాళ్ళు కూర్చొని ఒక మాట, నేను చాలా కాలం తీసుకొని మరలా ఒక మాట చెప్తున్నా. తాగినడితో వ్యవహారం ఎలా ఉంటుంది మీరు చూడండి. వాడు పరువు తీసేయడమే కాదు, మన పరువు కూడా తీసేస్తాడు. ఆయనతో పాటు ఫంక్షన్కి వెళ్ళండి, ఇప్పుడు మీరు నీట్గా టిప్ టాప్గా రెడీ అయిపోతారు, ఏ పిల్లో లేకపోతే ఏదో ఉందని. అసలే గృహిణీలు కనుక అప్పుడప్పుడు వీళ్ళకి సెలవులు ఇచ్చినట్టుంది, ఎక్కడికి, ఫంక్షన్కి వెళ్ళడం. 3 గంటలు రెడీ అయిన తర్వాత 3వ నిమిషంలో వాడు వస్తాడు. ఆడొచ్చి ఆడు కూడా రెడీ అయిపోతాడు, టకటకమని కాగితానం చేసేసి, సరిగా స్నానం చేసి అలా స్నానం చేసేసి అలా వచ్చేసినాడు, వెళ్దాం ఈసారి అంటాడు. వచ్చిన తర్వాత ఇద్దరు వెళుతున్నప్పుడు సడన్గా మార్గం మధ్యలో ఇప్పుడు 5 నిమిషాల్లో వస్తానంటాడు. టక్కమని మాయమైపోయి వెళ్ళిపోయిన తర్వాత వచ్చేటప్పుడు ఊక్కుంటూ వచ్చేస్తాడు. అర్థమైపోద్ది దేవుడికి ఈ నిండిపోయాడని. అలాంటి వాడిని తీసుకుని వెళ్ళిన తర్వాత, ఫంక్షన్కి వెళ్ళిన తర్వాత అతడు చేసే చేష్టలు కానీ, మాటలు కానీ, భోజనాల దగ్గర కానీ, ఫోటో తీసుకునే దగ్గర కానీ పబ్లిక్ తక్కువగా చూస్తున్నప్పుడు నీ పరువు పోవడమే కాదు, నీతో వచ్చే నీ భార్య పరువు కూడా పోతాది. బైబిల్ అంతే, మద్యము ఎక్కిరింతల పాలు చేయును, మద్యము అల్లరి పుట్టించును. అంతే, అది అల్లరి పుట్టించును, ఎక్కిరింతల పాలు చేయను. అది నిన్నే కాదు, నువ్వు తాగుతూ ఉంటే నీ పిల్లల్ని ఎక్కిరిస్తారు, నీ భార్యని ఎక్కిరిస్తారు, నీ కుటుంబాన్ని ఎక్కిరిస్తారు. కాబట్టి కుటుంబాలు పాడవడానికి కారణం, కుటుంబంలో గృహిణి మెయిన్ రోల్ ప్లే చేస్తుంది కనుక
ఈ గృహిణికి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్గా శిరస్సుగా పురుషుడు ఉంటారు కనుక నీ కమెంట్స్ సరిగ్గా లేకపోతే నీ సర్వెంట్స్ సరిగ్గా నీ మాట వినరు. నీ సర్వెంట్ మీ ఆవిడే. సర్వెంట్ అంటే బానిసని అంటలేదు, కానీ నీకు పాదసేవ మొదలుకొని నీకు ప్రతి సేవ చేసేది ఆమె కనుక నీవు కమాండింగ్ సరిగ్గా లేకపోతే, భర్తగా ఎలా ఉండాలి నువ్వు అలా లేకపోతే నీ భార్య ఖచ్చితంగా తప్పుడడుగులేస్తుంది. తప్పుడడుగులు కాదు, తప్పుడు అడుగులేస్తుంది. అలా జరుగుతున్నప్పుడు ఈమె ఈ ఆరు బయట తిరుగుతున్నప్పుడు వీడు వచ్చాడట. ఎవరు? యవనస్తుడు. వచ్చిన తర్వాత వాడికి చెప్తుందంటే ఇలా లేనిపోయిన మాటలని చెప్పి నేను కూడా భక్తురాలిని అది ఇది అని చెప్పిన తర్వాత వీడు తన మాటలు నమ్మేస్తాడు. ఎవరు? యవనస్తుడు. అసలే ఖాళీగా ఉన్నాడు, పనికిమాలతో తిరుగుతున్నాడు. ఎందుకు? జ్ఞానులు సహవాసం చేయని వాడు ఏమవుతాడు? జ్ఞానం అవుతాడు. అజ్ఞానులు సహవాసం చేసిన వాడు ఏమవుతాడు? అజ్ఞానే అవుతాడు. ఒకడు ఫ్రెండ్ని బట్టి ఇప్పుడున్న సామెత, ఒకడు ఫ్రెండ్ని బట్టి వాడు ఎలాంటి వాడో చెప్పొచ్చట, నిన్ను బట్టి నీ ఫ్రెండ్స్ ఎలాంటి వారో చెప్పొచ్చట. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది నీకు ఏమాత్రం విలువలు ఉన్నాయో నీ చుట్టూ ఉన్న వారిని బట్టి కూడా చెప్పొచ్చట. కాబట్టి వీడు అసలే జ్ఞానం లేని వారి మధ్య తిరుగుతున్నాడు, బుద్ధి లేనివాడు ఇలాంటి పిచ్చి పని చేస్తుంటే ఆ పిచ్చి పని చేయడానికి ఈ పిచ్చి తెలు బయటకు వచ్చిందట. అంతే. ఏం జరిగిందంటే లేనిపోని లాలన మాటలు చెప్పుకొచ్చింది, వాడికి బాగా ఎక్కింది. ఆ ఇచ్చకపుల మాటలు విన్న తర్వాత ఆమె పలికిన మాటలు చెప్పి వాడిని ఈడ్చుకొని పోయింది అని. ఈడ్చుకొని పోవడం అంటే ఏంటి చెప్పనా? ఈడ్చుకొని పోవడం అంటే మనం బాగా వినండి, ఒక బలమైన ఒక జింకకి మనం వలేసామనుకోండి, దక్కిన తర్వాత అది ఆ జింక ఆ వలలో పడిన తర్వాత ఏటగాడు ఒక 2-3 దొరికేసి అనుకోండి, వాటిని ఏం చేస్తాడు? ఈడ్చుకుని వెళ్ళిపోతాడు. చచ్చిపోయిన కుక్కని ఈడుస్తారు చూసారా, అలా ఈడ్చుకుని అలాంటి దాంతో పోలుస్తున్నాడు. నువ్వు ఇలాంటి విని నువ్వు టెంప్టే వెళ్ళిపోయావో యంగ్స్టార్, నిన్ను జంతువు ఈడ్చుకెళ్ళిపోయినట్టు. అది పురుషుడైనా స్త్రీ అయినా ఇవి ఇలాంటి వలలో పడితే ఏమవుతావంటే ఈడ్చుకెళ్ళిపోతారు అంటున్నాడు 22వ వచనంలో. ఎంట పశువు వదకిపోవునట్లు, పరులచే చిక్కిన వాడు సంఖ్యల్లోనికి పోవునట్లు, తనకు ప్రాణహానికరమైనది ఉన్నదని ఎరుగక ఉరి యొద్దకు పక్షి త్వరపడినట్లు వాని గుండె అంబు చీల్చు వరకు వాడు దాని వెంట పోయెను. అట్టివాడు ఏమైపోతుంటే చితికిపోతాడు, వాడి గుండె పగిలిపోద్ది, వాడి జీవితం ఏమవుద్దంటే పొరుగు వారి సంసారాల్లో చేయబెట్టిన వీడి జీవితం కూడా చంద్రవందరైపోతుంది. ఒక గమ్మత్తైన మాట ఏంటంటే 26లో, అది గాయపరిచి పడదాల్సిన వారు అనేకులు, అది చంపినవారు అదంటే జారత్వం, అది అంటే వ్యభిచారం. ఆ గుంపు చేసే పని గుర్తుపెట్టుకోండి. దాని దెబ్బకి గాయపడిన వారు అనేకులట, దాని దెబ్బకి చచ్చిన వారు లెక్కలేనంత మందట. జారత్వానికి వ్యభిచారానికి చచ్చిన వారు లెక్కలేనంత మందట. ఒక అడుగు ముందుకేసిన అంటున్నా, స్టాలిన్ ఎంతమందిని చంపాడో రికార్డ్స్ ఉన్నాయి. హిట్లర్ ఎంతమందిని చంపాడో రికార్డ్స్ ఉన్నాయి. ఎవరైతే గడాఫే ఎంతమందిని చంపాడో రికార్డ్స్ ఉన్నాయి. ఏ నియంత దావీదు ఇబ్రాహిం ఎంతమందిని చంపాడో రికార్డ్స్ ఉన్నాయి. దావీదు ఎంతమందిని చంపగలడో కత్తి పట్టుకుంటే రికార్డు ఉంది, 10,000 మంది తలకాయలు. సౌలు కత్తి పట్టుకుంటే ఎంతమందిని చంపుతాడో రికార్డు ఉంది బైబిల్లో, 1000 మంది. కానీ వింతేంటో చెప్పనా, జారత్వం వలన వ్యభిచారం వలన చచ్చిన వారి లెక్క రికార్డుల్లో కూడా లేదట. లెక్కలేనంత మంది, అంటే ఊహల కందనంత. కనిపించేవి కొన్ని, కనిపించినవెన్నో, చితికిపోయే జీవితాలు ఎన్నో, అవి లెక్కల్లో కూడా లేవు, లెక్కలేనంత. వాడి జోలికి పోయిన వారు మీరు ఎటకారం అనుకుంటారో, ఎలా కూలం అనుకుంటారో పర్వాలేదని చెడు పనులు హెచ్చుగా మీరు చేస్తారో చెయ్యండి. మిగిలేది ఏంటి? లాస్ట్లో మీకు మిగిలేది ఏంటని బైబిల్ చెప్తుందంటే పోతావు అని చెప్తుంది. చచ్చిపోతావు, నాశనం అయిపోతావు అని చెప్తుంది బైబిల్. మీకు ఎటకారంగా ఉండొచ్చు ఎవరైనా తిరగడం, మీకు ఎటకారంగా ఉండొచ్చు పొరుగు వారి జీవితాలు పాడు చేయడం, మీకు ఎటకారంగా సరదాగా ఉండొచ్చు పొరుగు వారి సంసారాల్లో చేతులు పెట్ట. గుర్తుపెట్టుకో, నీ అంతం బహుఘోరం. అందుకని దారుణం అయిపోతావు. యవనస్తుడిని ప్రేరేపిస్తున్న గృహిణి, నీ జీవితం కూడా దారుణం అయిపోతుంది. మీరు ఏమైపోతారో, గాయాలు పాలైపోతారు, చచ్చిపోతారు.
మీరు చేసే పనులు అక్కడితోనే ఆగిపోతాయి అనుకోకండి. ఈ భూమి మీద మీకు శిక్ష రావడమే కాదు, 27 మీరు పాతాళ మార్గాన కూడా దిగిపోతారు, మరణశాలల్లోనికి దిగిపోతారు భయం. అది చెప్పండి. ఒక రోజు కప్పుతావు, 2 రోజులు కప్పుతావు, 3 రోజులు కప్పుతావు, ఏదో ఒక రోజు ఎవరికి కనబడకూడదు వాళ్ళకే కనబడతావు. ఏమైపోతావు? నరికేస్తారు. ఏ భర్త తట్టుకోగలడు చెప్పండి? ఏ జీవిత భాగస్వామి తట్టుకోలేడు అలాంటి పిచ్చి పనులు చేస్తే? ఎవరికి కనబడకూడదు అనుకుంటే వాళ్ళకి కనబడతావు, ఆ రోజు ఖచ్చితంగా నేను నరికేస్తాడు. క్షమించమని క్షమించు. నువ్వు ఎవరికైతే కంట పడకూడదు అనుకుంటావో ఆ గృహిణి యజమానికే నువ్వు దొరుకుతావు. నీ రోజుకి అదే చివరి రోజు అయిపోతుంది, గుర్తుపెట్టు. ఎంత తాగుబోతాడైనా, ఎంత తిరిగిపోతాడైనా, ఎంత సంపాదించేవాడైనా నా ఇంట్లో ఆడదాని మీద చేయేసాడంటే ఎవడు ఊరుకుంటాడు చెప్పండి? అదే చెప్తుంది. మీరు అట్టు జోలికి పోవడం మీ జీవితాలకి మంచిది కాదు, వాళ్ళ జీవితాలకి మంచిది కాదు. ఇది విపరీత పరిణామం. ఆయన కిటికీలోంచి చూస్తున్నప్పుడు 3000 సంవత్సరాల క్రితం ఏమి కనిపించిందంటే, ఆ రోజు సమాజం తీరుతన్నులు ఎలా ఉన్నాయో ఈరోజు సమాజం తీరుతన్నులు అలాగే ఉన్నాయి. ఏ ఊరు పండి ఇవే గొడవలు, ఎక్కడికి పండి అవనస్తులు ఇవే గొడవలు, ఇవే చెత్త చెదరం ఇవన్నీ. అప్పుడు చెబుతున్నాడు, ఇట్టువారు నా కుమారుడా జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరము వినిపించుచున్నది. త్రోవ పక్కలను రాజు వీధుల్లోను నడి మార్గముల్లోను అది నిలుచుంది. గుమ్మముల యొద్దను పురద్వారముల యొద్దను పట్టణపు గవని యొద్దను నిలవబడి అది ఇలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది, మానవుల్లారా మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను. జ్ఞానము లేనివారా జ్ఞానము ఎట్టిదో తెలుసుకునుడి, బుద్ధిహీనులారా బుద్ధి ఎట్టిదో యోచించి చూడుడి అని చెబుతూ అంటున్నాడు. నువ్వు శ్రేష్టమైన సంగతులను చెప్పుతున్నాను వినండి అన్నాడు. ఏది జ్ఞానం, ఏది భయభక్తులు మనకు చెబుతుంది. దైవికమైన భయభక్తులు నీ బతుకుల్లోకి రావాలి. విషయం చెప్పనా, జ్ఞానం ఉన్నవాడికి, దేవుని జ్ఞానం ఉన్నవాడికి, జ్ఞానం అంటే ఏదో అనుకోకండి, భయం భక్తి, దేవుడు బళ్ళ ఆసక్తి కలిగి జీవించడం. అలా ఉన్నవాడు ఎలా ఉంటాడు అంటే బైబిల్ చెప్తుంది. ఒకరోజు ఆయన బిగ్గెస్ట్ స్టేట్మెంట్ ఇచ్చాడు, నిజంగా ఇవి బంగారు అక్షరాలు లాంటి, చదివితే భలే ఉంటుంది. చదువుదాం ఒకసారి. ఈ గ్రంథం నుండి యోబు గ్రంథానికి వెళ్దాం ఒకసారి. యోబు గ్రంథం త్వరగా ముగించేసుకుందాం. యోబు గ్రంథం అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. యోబు గ్రంథం 31వ అధ్యాయం. యోబు గ్రంథం 31వ అధ్యాయం 9వ వచనం నుండి, నేను హృదయమందు పరాయి స్త్రీని మోహించిన ఎడల, నా పొరుగు వాని ద్వారమున నేను పొంచి ఉన్న ఎడల, నా భార్య వేరొకరు తిరగలి ఇసురును గాక, ఇతరులు ఆమెని పాడు చేదురుగాక. చూసారా, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఎంత భయభక్తులు కలిగి ఉంటారంటే, నేను ఏదన్నా ఈ పొరుగు వారి సంసారాన్ని పాడు చేసిన, పరాయి స్త్రీలు నేను మోహించిన, నాకు కూడా స్త్రీలు ఉన్నారు కనుక, నేను కూడా కట్టుకున్నది ఉన్నది కనుక, నేనేం చేస్తే నాకు కూడా అదే జరుగుగా. కానీ ఆయనే శాపం పెట్టుకుంటున్నాడు. చూడండి, ఎవరైనా యోబు గారు. భయభక్తులు ఉన్నవాడు భయం లేని పనులు చేయడు. భయభక్తులు ఉన్నవాడు గుర్తుపెట్టుకోండి, పొరుగు వారి జీవితాలతో ఆటలాడుకోడు. భయభక్తులు ఉన్నవాడు దేవుడు చూస్తున్నాడని చెప్తున్నాడు. ఇదిగో అది దుష్కార్యము, అది న్యాయాధిపతులు చేసే శిక్షణ తగిన నేరము, అది నాశన కోపం వరకు దహించు అగ్నిహోత్రము, అది నా ఆదాయమంతయు నిర్మూలము చేయును. నా ఇల్లు గొల్ల చేసేస్తుంది, నా జీవితం నాశనం అయిపోతుంది. ఇంకా అంటున్నాడు, నేను అగ్నిహోత్రము లాంటి నాశనంలోనికి వెళ్ళిపోతాను. ఎందుకు చెప్పినా, ఇదంతా ఎందుకు జరుగుద్ది యోబు అని అడిగితే, నేను కేవలం ఒక్కటి, పరాయి స్త్రీలను చూడటం. పరాయి స్త్రీలను, పరాయి పురుషులను, పరాయి వ్యక్తులను, వేరొకరు సొత్తును మనం తీసుకోవాలనుకుంటే ఏమవుద్ది అంటే అగ్నిహోత్రం అయిపోతాయట కుటుంబాలు, జీవితం మరణశాలల్లోకి దిగిపోతాయట. మరొక మాట అన్నాడు,
నా ఆదాయం అంతయు నిర్మూలమవును. వాట్సాప్లో ఒక వీడియో వచ్చిందండి చాలా కాలం క్రితం, బహుశా టైం లేదు ఇప్పుడు వద్దు కానీ. ఆడు ప్రేమించాడట ఒక ఆమెను ఆడు ప్రేమించిన తర్వాత వాట్సాప్లో వచ్చిందండి, ఆడు పురుగుల ముందు ఒక కత్తి దగ్గరెట్టుకుని చివరి వీడియో ఒకటి తీసుకున్నాడు, నల్లగా గుండిగించుకున్నాడు. చూసే ఉంటారు చాలా దగ్గరెట్టుకుని, మన నాట్ లాంగ్వేజ్ అనమాట. అంతా దానివల్లే జరిగింది అంటున్నాడు. ఇలాగెట్టి కత్తి ఉంది నా దగ్గర, పురుగుల మందు ఉంది నా దగ్గర, చచ్చిపోతాను ఈరోజు అంటున్నాడు. ఏమైందంటే వాళ్ళ మనవరాలకి, ఇక లాంటి భాషలో చెప్తున్నాను, వాళ్ళ మనవరాలకు పెద్ద మనిషి అయిందంటే 50,000 ఇచ్చాను. ఈరోజు నన్ను మనవరాలు ఉందంటే ఇంకా ఆవిడ ఎంత ఉంటుందో చూడండి. ఈడ ఆదాయం అంతా ఎవరికి ఇచ్చారట? వాళ్ళ మనవరాలకి, ఆవిడ కూతురికి ఈడు పెట్టుబడి బాగా పెట్టాడట. లాస్ట్కి వీడికి గుండిగించేది ఎవరు, గుండిగించి బాయ్ చెప్పి తెర అడ్డేసేసి పోరా అందట. ఆ బాధ ఎవరికి చెప్పుకోలేక వచ్చి చెప్తున్నాడు. అంతా ఆమె చేసింది, నా ఆదాయం అంతా పోయింది, అందుకే పురుగుల మందు తెచ్చుకున్నాను, కత్తి తెచ్చుకున్నాను, ఇవాళ చచ్చిపోతాను. ఇవరకు మీకు మిగిలేదు ఏంటి చెప్పనా? పురుగుల మందు, కత్తి. గుర్తెట్టుకోండి, జాగ్రత్త. వాడి జోలికి పోతే నీ జేబీ ఖాళీ అయిపోద్ది, వాడి జోలికి పోతే నీ ఇల్లు ఖాళీ అయిపోద్ది, వాడి జోలికి పోతే నీ లైఫే ఖాళీ అయిపోద్ది. అందుకే యోబు గారు అంటున్నారు, దయచేసి నాకు ఆ విధానం వద్దు. ఇది ఒక కేసు అయితే, ఈయన ఒక భయభక్తులు కలిగిన వ్యక్తి అయితే, మరొక ఆయన ఉన్నాడు. నిజంగా బైబిల్లో ఒక బ్యూటిఫుల్ బాయ్, ఆయన గురించి చెప్పాలండి. ఆయనకు ఒక పేరెట్టారు బైబిల్ రైటర్స్, ఏమన్నారు తెలుసా? ఆయన కలలు అంటాడట. కలలు ఇంగ్లీష్లో ఏమంటారు? డ్రీమ్స్. డ్రీమ్ బాయ్. ఎవరు? యోసేపు. ఆయన ఒక డ్రీమ్ బాయ్, కలల రాకుమార్. ఆ అబ్బాయికి దేవుడు అంటే చాలా భయం. జ్ఞానం చూడండి, జ్ఞానం ఎలా ఉంది. అబ్బాయికి దేవుడు అంటే చాలా భయం. ఆ అబ్బాయి మాటలు ఒకసారి ఏం చెప్తున్నాడో చూద్దాం, చాలా బాగుంటాయండి, చూసి ముగించుకుందాం త్వరగా. ఆదికాండం అధ్యాయం ఒకసారి చెప్పండి దయచేసి. ఎంత? 34, 24, 24 కాదు, 24 దగ్గర ఇంకా అబ్రహాం గారు ఉంటారు. 39, ఓకే, 39, ఓకే, 39వ అధ్యాయం. ఆ అబ్బాయిని ఇదే కేసు మీరు అప్లై చేయండి. ఇదే కేసు ఇప్పుడు మన సామెతలు 7వ అధ్యాయంలో ఏదైతే చదివామో, ఇదే కేసుని ఈ డ్రీమ్ బాయ్ లైఫ్లో కూడా జరిగింది. ఎవరు ఆ డ్రీమ్ బాయ్? జోసెఫ్. ఏం జరిగిందంటే 39:10 దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండి. ఈ విధానాలు ఎలా ఉంటాయి చెప్పనా? దినదినం అంటే ఈరోజు పడ్డు, రేపు పడ్డు, ఎల్లుండి పడ్డు, ఆ తర్వాత పడ్డు, కానీ ఏదో ఒక రోజు ఖచ్చితంగా పడతాడు. మాటికి ఒకడు అమ్మాయి వెనకలు ఎందుకు తిరుగుతాడంటే వాడు ఫిలాసఫీ ఏంటి చెప్పనా? ఈరోజు చూడదు, రేపు చూడదు, ఎల్లుండి చూడదు, ఆ నెల రోజులు చూడదు, ఓ రోజు ఖచ్చితంగా చూస్తాడు. పాప అనుకున్న టెక్నిక్స్. ఆమె ఏం చెప్తుందో చూడండి, ఆమె ఏం ఫాలో అవుతుందంటే, ఈరోజు కాదు, రేపు కాదు, ఏదో ఒక రోజు ఖచ్చితంగా ఈ అబ్బాయి నాకు టెంప్ట్ అవుతాడు అని అనుకుని రోజు మాట్లాడుతుందట. గమ్మత్తు ఏంటి చెప్పనా? ఆమె ఎంత మాట్లాడినా, ఎన్ని రోజులు వెనక్కి తిన్నా, బైబిల్లో ఉన్న మాట ఏంటంటే, ఆమె మాట విన్నవాడు వాడు. ఎంత బ్యూటిఫుల్ బాయ్ చూడు. నువ్వు ఎన్ని రోజులు తిరుగు, నీ టైం వేస్ట్ తప్ప నా టైం నేను వేస్ట్ చేయి. నాకు జ్ఞానం ఉందన్నాడు. జ్ఞానం అంటే ఏ జ్ఞానం అంటే, యెహోవా యందలి భయభక్తులు ఉన్నాయి అబ్బాయికి. ఆయన పాపం చేయకపోవడానికి 2 పాయింట్స్ చెప్పాడండి ఆయన. నిజంగా చాలా గమ్మత్తుగా ఉంటుంది. ఆ 2 పాయింట్స్ ఏంటి చెప్పనా? నువ్వు నా యజమాని భార్య. 2, నా పరలోకమందున్న దేవుడికి విరుద్ధంగా ఈ పాపము నేను చేయను. ఈ 2 పాయింట్స్ వలన నేను పాపం చేయను. అంటే ఆ అబ్బాయికి ఉన్న విధి విధానాలు, విలువలు ఏంటో చెప్పనా? పొరుగు వారి వివాహ వ్యవస్థను గౌరవిస్తాడు అతను. మరో మాట చెప్పనా? ఈ మాట ఈయన చెప్పకూడదు. నేను పొరుగు వాని
భార్యనని ఆమె చెప్పాలి. ఎవరు? ఆమెకి లేని బుద్ధి ఎవరికి ఉంది? నిజానికి ఆవిడ అన్నాలండి. ఒకవేళ యోసేపే కాదు, ఏ అబ్బాయి అయినా ఎవరైనా అంటే నేను పలానా ఆయన భార్యనని ఈమె చెప్పాలి. ఆమె చెప్పాల్సిన మాట ఎవరు చెప్తున్నారు? బుద్ధి ఉంది అసలు ఆవిడకి? చెప్పండి. ఆమె చెప్పాల్సిన మాట ఇతను చెప్తున్నాడు. నువ్వు పొరుగు వానికి, నా యజమాని భార్యవి, నా యజమాని భార్యవి. ఆయన ఎంత గౌరవించాడంటే యజమానిగా, చూస్తున్నప్పుడే కాదు చూడలేనప్పుడు కూడా నువ్వు నాకు ఎప్పుడు బిగ్ బాస్వే అన్నాడు ఆయన. మీరు చాలా మంది మీరు చూడండి, ఆఫీసుల్లో కానీ ఎక్కడైనా యజమానులు కానీ మీకు ఎవరైతే పెద్దగా వ్యవహరిస్తున్నారో వాళ్ళని చూడండి, ఆయన ఉన్నని చెప్పే అయ్యగారు 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 అంటారు. ఆయన వెళ్ళిపోయాక వాళ్ళు తినేది ఎప్పుడు పోతాడో అంటాం. అలాంటి కాదు యోసేపు. ఎదురుగున్నా ఎదురుగా లేకపోయినా ఎక్కడున్నా బాస్ ఎప్పుడు బాసే. ఎంత ఎథిక్స్ ఉన్న అబ్బాయి అంటే దేవునికి నా యజమానికి విరుద్ధముగా పాపము చేయి. ఇలాంటి వాటి నుంచి నేను బయటపడాలంటే ఏం చేయాలంటే దేవుడంటే పిచ్చి ఉండాలంట. ఇందాక అన్న ఒక మంచి పదం అన్నాడు. ఆ దేవుడి దగ్గర ఉండే పిచ్చి అంటే చెప్పిన ఆయన పరిశుద్ధుడు గనక మనం పరిశుద్ధంగా ఉంటాం. ఆయనకు మనం దగ్గరగా ఎప్పుడు నివసించగలమంటే ఆయన కోరుకున్నట్టుగా మనం ఉంటే మనం ఉండగలం. ఆ విధి విధానాలు మనకు ఎప్పుడైతే అర్థమయ్యాయో, అయ్యో నువ్వు నన్ను ఎంత టెంప్ట్ చేసినా నేను తప్పు చేయలేదని అన్నవారికి చెప్తాం. జ్ఞానం అంటే ఏంటో చెప్పినా పాపానికి దూరంగా పరిగెట్టడం. జ్ఞానం అంటే ఏంటో చెప్పినా పాపంతో మాటలు కలపకపోవడం. జ్ఞానం అంటే ఏంటో చెప్పినా దేవుని మాట వినడానికి ఇచ్చే చెవి ఇక ఏ మాట వినకుండా ఉండడం జ్ఞానం అంటే. అది యోసేపుకుంది, యోబుకుంది. మీరు బైబిల్లో అనేకమైన యవనస్తులు చూడండి, వాళ్ళు జ్ఞానయుక్తంగా బతికారు. జ్ఞానం అంటే ర్యాకెట్లు కనిపెట్టలేదు, జ్ఞానం అంటే భూగర్భంలోకి వెళ్ళలేదు, జ్ఞానం అంటే కొత్త వస్తువులు కనిపెట్టలేదు. వారి జ్ఞానం ఏంటంటే బైబిల్ చెప్తుంది, వారు దేవుడి పట్ల భయభక్తులు కలగడమే జ్ఞానం. ఆ భయం ఉంటే నాకేం జరుగుద్ది, ఎవరికి కలిసి వస్తుందంటే దేవుడికి ఏం కలిసి రాదు. నీకే నీ జీవితం బాగుంటుంది, నీ కుటుంబం బాగుంటుంది, నీ యవన జీవితం బాగుంటుంది, నీ భవిష్యత్తు బాగుంటుంది. దేవుడి ఎల్ల భయం ఉంటే దేవుడికి ఏదో కలిసి వస్తుంది అనుకోకండి, మన బతుకులు బాగుంటాయి. నిజమైన జ్ఞానవంతులు ఎలా వ్యవహరిస్తారంటే బైబిల్ చెప్తుంది, ఇట్టి వారికి ఒక యోసేపు వలె, ఒక యోబు వలె వాళ్ళ పలుకులు, వారి జీవితాలు చాలా చక్కగా ఉంటాయి. మరొక మాట మీరు చూడండి, బైబిల్ ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక వృద్ధుడు తిమోతికి చెప్తుంటాడు. ఆయన లైఫ్ ఎక్స్పీరియన్స్ తెలుసు ఆయనకి. ఎవరికి? పౌలు గారికి, తిమోతికి. ఏమంటాడు తెలుసా? తిమోతి, నీకు ఎక్కడైతే ఇబ్బంది కలుగుతుందో అక్కడి నుంచి పరిగెట్టు. పరిగెడితే ఏమవుద్దంటే, పరిగెట్టినందుకు యోసేపు దేశానికి ప్రధాని అయ్యాడు. రియల్ ఎగ్జాంపుల్. పరిగెడితే ఏమవుద్దంటే నీకంటూ ఒక లెవెల్ ఇస్తాడు దేవుడు, గుర్తుపెట్టు. దిగజారిపోతే ఉన్న పరువు కూడా పోద్ది. నువ్వు పరిగెట్టి అక్కడి నుంచి యోసేపుని ప్రదానం చేసి నీ జీవితంలో ఒక ప్రథమ స్థానంలో దేవుడిని నిలబెడతాడు. దేవుడికి అధికారం ఇవ్వండి. ఎదుటి వారి వివాహాలను గౌరవించండి, ఎదుటి స్త్రీలను గౌరవించండి. అప్పుడు మన జీవితాలు దేవుడు ఏ విధముగా తీర్చిదిద్దాలంత తీర్చిదిద్దాడట. మంచి మాట చెప్పనా, యోసేపుకి కానీ యోబుకి కానీ వారి జీవితం వెనక ఎన్ని కష్టాలున్నా వాళ్ళ మాత్రం ఎప్పుడు తప్పుటడుగులు వేయలేదు. ఎందుకు? దేవుడు ఉన్నాడు ఆయన వెనక. అలా ఉన్నప్పుడు ఏమైందంటే బైబిల్లో రాయబడిన బ్యూటిఫుల్ లైన్ ఏంటంటే, యోసేపును ఎప్పుడు దేవుడు విడవలేదట, ఎడబాయలేదు. నేను అడుగుతున్నాను, ఇంటి యజమానులు ఉంటే ఆయనకేంటి, లేకపోతే ఆయనకి ఇలాంటి ప్రొపోజల్స్ ఆయనకు ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఆయనకి సౌకర్యవంతమైన ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, ఆయనతో ఎవరున్నారు? అది చాలా ఆయనకి. ఆ దేవుడు నాతో ఉంటే దానియేలు అంటాడు, నేను సింహాల బోన్లో ఉన్నా పర్లేదు. ఆ దేవుడు నాతో ఉంటే యోసేపు అంటాడు, నేను చెరసాల్లో ఉన్నా పర్వాలేదు. ఆ దేవుడు నాతో ఉంటే నేను లోయల్లో, కొండ గృహల్లో, భయంకరమైన చీకటి బిలవల మధ్య తిరుగుతున్నా యెహోవా దుడ్డుకర నాకుంటే చాలన్నాడు దావీదు. భక్తుల జీవితాలు చూడండి, దేవుడు అనే ఒక లైన్ మన జీవితంలో ఉంటే ఆయనకి భయపడి మన నడుములు, మన జీవితాలు, మన ఆలోచనలు కట్టుకొని బతికితే మన జీవితాలకి ధైర్యమే ఆయన. అందుకే దావీదు అంటాడు, ఆకాశమందు నువ్వు ఉన్నావు, నువ్వు ఉంటే నాకు చాలు, ఏమీ అవసరం లేదా. దేవుని సౌందర్యాన్ని చూడడం నేర్చుకుందాం.
దేవుని యందు భయభక్తులు అందంగా బతకడం నేర్చుకుందాం. అలా ఉంటే బతుకులు బాగుంటాయట. ఇక క్రైస్తవులుగా మన కొరకు ఒక హెచ్చరిక. కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి పత్రిక, క్షమించండి, సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం. సామెతల గ్రంథం మొదటి అధ్యాయం 10వ వచనం ఒకసారి చూడండి. నా కుమారుడా, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకు, మాతో కూడా రమ్ము, మనము ప్రాణము తీయుటకే. ఏమనున్నా చూడండి, పాపులు నిన్ను ప్రేరేపింపగా ఒప్పకము. ఎంత బాగుందో చూడండి. పాపులు నిన్ను ప్రేరేపిస్తారు. అది ఎవరైనా. ఆ రోజుల్లో యోసేపుకి ఎదుటిన్న యజమానురాలు నిన్ను ప్రేరేపించేది నీ మొబైలా? వదిలే. యోసేపు వదిలేసి పరిగెట్టినందుకు ప్రధానమంత్రి అయ్యాడు. ఒకవేళ నీ మొబైల్ని ఇబ్బంది పెడితే ఎంత ఖరీదైనా వదిలే. నేను ఇబ్బంది పెట్టే స్నేహమైనా వదిలే. నేను ఇబ్బంది పెట్టే ఏ ముఖ్య స్నేహితుడైనా ప్రేరేపించేవాడైతే వదిలే. నేను ఇబ్బంది పెట్టే ఏ సహవాసమైనా వదిలేసి పరిగెట్టు. నేను ఒక పొజిషన్కి దేవుడు తీసుకెళ్తాడు, ఒక ప్రథమ స్థానంలోకి దేవుడు తీసుకెళ్తాడు. అది మొబైలా, పరిస్థితులా, సహవాసమా, వ్యక్తుల, ఎవరైనా నిన్ను ప్రేరేపించేది ఏదైతే ఉందో దాన్ని వదిలేసి దేవునికి దగ్గరగా పరిగెట్టమనగా అటు నుంచి అలా పారిపోవడం కాదు. ఆయన పరిగెట్టమన్నది ఆ పాపుల దగ్గర నుంచి నా వైపుకు పరిగెట్టు. నా దగ్గర ఎవరైతే నా కొరకు ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన గుంపుల్లో కలిసిపో. వాళ్ళతో పాటు కలిసి ప్రార్థన చేయి. చర్చికి వెళ్ళు, మంచిగా దేవుణ్ణి ఆరాధించు. నీ వయసుకి తగిన సమయమందు సమస్తము సమకూడి జరిగిస్తుంది. నాకు అన్న ఒక మంచి మాట మాట్లాడుతూ ఒక మంచి మాటలో ఒక మాట అన్నట్టు, మనం మోయగలిగిన బరువు కన్నా ఏది అయినా ఎత్తదు. నీ పరీక్షాకాలం ఏదైతే ఉందో గుర్తుపెట్టుకో. నువ్వు నిలబడగలవనే దేవుడు అనుమతించు. నేను చేతగా నన్ను ఓడిపోయావనుకో, గుర్తుపెట్టుకో, నీకే కదా అవమానం. ఎవరికి? దేవుడికి కూడా. నువ్వు నిలబడగలవు, గుర్తుపెట్టుకో. ఈరోజు ఏంటి చెప్పనా, దొరికిన అవకాశాన్ని ఉపయోగించుకునేవాడు హీరో కాదు. చెడిపోడే అవకాశాలు పుష్కలంగా ఉన్న చెడిపోకుండా నిలబడ్డవాడే రియల్ హీరో. క్రైస్తవుల కొరకు మనకు ఒక మాట. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం ముగించేసుకుందాం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. 1 కొరింథీ పత్రిక 6వ అధ్యాయం 9వ వచనం. దేవుని రాజ్యానికి వారసులు అన్యాయస్తులు కారని మీకు తెలియదా? మోసపోకడి, జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగి తలము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, తాగుబోతులైనను, దోషకులైనను, దోచుకుని వారినైనను దేవుని రాజ్యమునకు హక్కుదారులు కారు. మీలో కొందరు అట్టివారే ఉంటారు గాని ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చబడ్డారనక మరలా ఆ బురదలోనికి, ఆ పాపంలోనికి వెళ్ళడానికి వీల్లేదు. మీరు ఆ గతాన్ని అంతా దేవుడు తుడిచేసి నిన్న నీతిమంతుడికి ఒక చక్కటి పొజిషన్లోకి నేను పెట్టాడు కనుక మరలా వెనక్కి తిరగడానికి వీల్లేదు. ఒకవేళ నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను, ఒకవేళ మీ రహస్య జీవితాల్లో దేవునికి అడ్డొచ్చేవి ఏమైనా ఉంటే మానేసేయండి ఈ రోజు నుంచి. మిమ్మల్ని నమ్మిన వారిని మీరు మోసం చేసే తత్వం ఉంటే, వాళ్ళు మోసం చేస్తున్నారు లేదో నాకు తెలియదు కానీ మిమ్మల్ని మీరే మోసం చేసుకుని మానేయండి. అవి ఒక విషయం చెప్పనా, అల్లిక కిటికీలో నుంచి సొలొమోన్ చూశాడు ఆ రోజు. ఈరోజు సొలొమోన్ చూస్తాడు లేదో నాకు తెలియదు కానీ పరలోకమందున్న దేవుడు ప్రతి ఒక్క సంసారాన్ని, ప్రతి ఒక్కడిని, ఈదుల్లో ఉన్నవాడు మొదలుకొని నడివీధుల్లో తిరుగుతున్న ప్రతి ఒక్కడి జీవితాన్ని చూస్తాడు. గుర్తుపెట్టు, ప్రతి ఒక్కడిని చూస్తాడు. యోబు అన్నట్టుగా నువ్వేది చేసావు నీకు అదే జరుగుద్ది. ఇతరుల సంసారాలను పాడు చేస్తే నీ సంసారాన్ని పాడు చేయడానికి నువ్వే మార్గాన్ని సిద్ధం చేసుకుంటున్నావు. అట్టివి జరగకుండాగాక, అట్టివి ఎవరికి రాకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. దయచేసి ఈ మాటలు మనసును పెట్టండి.
సామెతలు చెబుతుంది. సంసారులు ఎలా ఉండాలి, సమాజం ఎలా ఉండాలి, యవనస్తులు ఎలా ఉండాలి, ఇంటి యజమానులు ఎలా ఉండాలి, సొలొమోను చూస్తున్నాడన్న విషయాన్ని చెబుతూనే గోప్యంగా మనకు చెబుతున్న మాట, పరలోకం నుంచి దేవుడు మనల్ని చూస్తున్నాడు. పర్లేదులే అని మీరు బైబిల్ పట్టుకుని మీ పనులు మీరు చేస్తే రాజ్యానికి హక్కుదారులు ఆరు. దేవుని రాజ్యానికి నిలవదగిన వారు మనం కాము. మరొక గమ్మత్తైన మాట హెచ్చరికతో కూడింది. ఎవరైతే ఇక్కడ యవనస్తులు ఈ సావు పెట్టించడం గొప్ప సంగతి కాదు, కానీ ముందు మీలో కూడా ఉద్యోగం ఉండడం చాలా అవసరం. ఒకవేళ మీలో ఎవరికైనా ప్రాబ్లమ్స్ ఉంటే అడిగేసుకోండి. ఇక్కడ ఉన్న యవనస్తులు ఎవరైతే ఉన్నారో మీ ప్రాంతాల్లో మీకు ప్రాబ్లమ్స్ ఉంటే అడిగేసుకోండి. ప్రేమ కలిగిన దేవుడు తప్పు అయిపోయింది అని దేవుని దగ్గరకు వచ్చి సారీ చెప్తే ఇంకెప్పుడు చేయకని క్షమిస్తాడు. ఆ క్షమ లైసెన్స్గా తీసుకుని ఇష్టం వచ్చినట్టు తిరిగావో ఎప్పుడు వచ్చి లారీ ఈసారి పక్క నుంచి వెళ్ళదు. చెప్పండి, మీద నుంచి వెళ్ళిపో. ఎప్పుడు తినే అన్నం ఈసారి అన్ని విధాలుగా అరగదు. జాగ్రత్త, నువ్వు వెళ్ళేదే నీకు ప్రమాదం అయిపోతుంది. గడ్డు మొక్కలను ఫలించని చెట్లను చూస్తూ ఊరుకోడైనా నేల ఏల వ్యర్థమైపోవాలి, నరికేస్తాడు. జాగ్రత్త. యవనస్తులకును గృహిణీలకును ప్రతి నడి వయసులో ఉన్నవారికి ఇవి హెచ్చరిక మాటలు. సొలొమోను చెప్పిన జ్ఞానం అది దైవ జ్ఞానం. యెహోవా భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలం. భయంకలు బతుకుదాం, జాగ్రత్తగా ఉందాం. మన క్రీస్తు అనే సౌందర్యాన్ని మనం చూస్తూ మనల్ని మనం పాపం నుండి దూరంగా పారిపోయి దేవుడిచ్చిన ఒక పొజిషన్లో మనం అందరం నిలబడదాం. ఘనత కలిగిన పాత్రలకు ఉండండి, ఘనహీనంగా ఉండడానికి వీల్లేదు. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, ఎందరు ఈ సంగతులు అర్థం చేసుకున్నారో నాకు తెలియదు. సమయం లేక త్వరగా కొన్ని సంగతులు మేము ముగించుకున్నాం తండ్రి. నిజమే దేవా, యవనస్తులు పాడైపోవడానికి జ్ఞానం లేకపోవడమే. ఆ జ్ఞానం మీ భయమే. మీ భయభక్తులు మాకు లేనప్పుడు తండ్రి, మా యవన జీవితాలు, కుటుంబాలు, యజమానులు, గృహిణీలు అందరూ తండ్రి వారి నాశనం అయిపోతారని తండ్రి ముందుగానే 3000-4000 సంవత్సరాల క్రితం మీరు రాయించిన వాటి గ్రహింపు లేని వారుగా తిరుగుతున్న ఈ సమాజం ఈ రోజుకి అలాగే ఉంది తండ్రి. ఆ రోజు సొలొమోను చూసి వెళ్ళేదో మాకు తెలియదు కానీ తండ్రి, మీరు మమ్మల్ని చూస్తున్నారు. మీరు ప్రతిదీ లెక్క అడుగుతారు తండ్రి. మా జీవితాలు బాగుండాలంటే ముందు మీ దగ్గర మేము బాగుండాలి. మీ ఎళ్ళ మేము భయభక్తులు కలుగు మమ్మల్ని నిలబెట్టి నడిపించండి తండ్రి. మరింతగా తండ్రి ఇక్కడ యవనస్తులను ప్రతి ఒక్కరిని మీరే పరిశుద్ధపరిచి ప్రతి బలహీనతను తండ్రి మీ కుమారుని రక్తము చేత మీరు కడిగి వేశారు తండ్రి. ఆ రక్తంలో నిలబడిన మేము మరింత బలం పొందుకోవడానికి మీ సహవాసంలోనూ మీ వాక్యంలోనూ మమ్మల్ని బలపరచండి. నా ముందు వర్తమానం చెప్పిన మా ప్రియులు, మా సహోదరుడు, మీ కుమారుడు తండ్రి, ఆయన కూడా కావలసిన ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించండి. వారి సంఘాన్ని దీవించండి, వారి కుటుంబాన్ని దీవించండి. మరింత జ్ఞానంతో ఆయన్ని బలముగా మీరు వాడుకోండి. ఆయనకి సహకారులుగా ఉన్న వారిని కూడా మీరు దీవించండి తండ్రి. ఈ స్థానిక ఎవరైతే ఈ సభకు కారకులో, ఈ సభకు కారకులైన కుటుంబాలను అందరినీ మీరు నిలబరుస్తారని కోరుతూ ప్రతి ఒక్కరిని దీవించండి. ఆ కుటుంబంలో ఉన్న ఏవైతే ఇబ్బందులు, సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని తొలగించి వాటిని జయించే శక్తిని బిడ్డలకు అనుగ్రహిస్తారని అర్థిస్తుంది. స్థానిక దైవజనులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయనకు కావాల్సిన ఆరోగ్యమును, బలమును, శక్తిని అనుగ్రహించండి. వారి సంఘాన్ని దీవించండి. ఇలాంటివి తండ్రి పాపంలో జోగుతున్న కనిపించని తండ్రి ఇలాంటి విషయాలు గురించి బాహటంగా, ఖండితంగా మాట్లాడే జ్ఞానము, సిగ్గు లేకుండా ధైర్యముగా మాట్లాడే ధైర్యాన్ని సువార్థికులకి, బోధకులకి అనుగ్రహిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.